అంతా మన మంచికే, ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. అండ్ ఒక అన్నయ్యతో వర్క్ చేస్తున్నాను ఈ సినిమాకి అని అనుకుంటే, నాకు ప్రొడ్యూసర్స్ రూపంలో చాలామంది అన్నయ్యలు వచ్చారు ఈ సినిమాకి ద్వారా. అభినవ్ గారు, కార్తిక్ గారు, ఇంకా చెప్పాలి అంటే మా భీమవరం ఉన్నారండి అన్నయ్యలు, అభిలాష్ గారు, జోగి గారు, పండు గారు, నాగరాజ్ గారు, దిలీప్ గారు. అసలు టార్చర్ అంటే ఫుడ్తో టార్చర్ పెట్టి చంపారు. షూటింగ్ ముగించుకొని వచ్చేటప్పుడు ఒక చెల్లికి సారీ ఎలా పెట్టి పంపిస్తారో అలా పెట్టి పెట్టి మరీ పంపించారు. అభినవ్ గారు పంపించమన్నారు. అండ్ ఒక 60-70 రోజులు మేము గోదావరి గట్టు పైనే అతని ధైర్యం కోసం ఉండమంటున్నారండి మీరు. గుడ్ ఈవినింగ్ అందరికీ. డైరెక్టర్ గారు ఏదో మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతుండండి. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ, శుభ సాయంత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెటప్ చాలా బాగుంది, ఆహ్లాదకరంగా. సమ్మర్లో ఇలాంటి ఒక వెన్యూని సెలెక్ట్ చేసినందుకు టీంకి ప్రత్యేకంగా అభినందనలు. వాతావరణం ఆహ్లాదంగా ఉంది, వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఆత్మీయంగా ఒక టీమ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమం నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అదనపు ఆకర్షణ చెప్పే పని లేదు. సుమా గారు గోదావరి గట్టిపోయిన అన్న పేరుతోనే సగం ప్రజల యొక్క మనసుల్ని గెలుచుకున్నారు ఈ టీం వాళ్ళు. సుభాష్ అంత సౌమ్యంగా ఉంది ఈ టైటిల్. ఏ సినిమాకైనా కానీ టైటిల్ ఏమంటాం, కెప్టెన్ అంటే ఒక దర్శకుడు అంటాం, అతను ఆలోచించి పుట్టింది. ఇది అతని క్యారెక్టర్ నుంచి, అతని ప్రవర్తనలో నుంచి, అతని యొక్క వ్యక్తిత్వంలో నుంచి పుట్టిన కథ నేను బలంగా నమ్ముతాను. అతనితో నా పరిచయం చాలా తక్కువే అయినప్పటికీ చూస్తే పసిగట్టేస్తాను నేను. చాలా సౌమ్యంగా, నమ్మదగా, చక్కగా మాట్లాడతాడు. విషయాన్ని వివరించేటటువంటి క్లారిటీగా ఉంటాడు. నాతో ఈ సినిమాలో 2 పాటలు రాయించాడు. ఒక మాట చెప్పాలి, చిన్న సినిమా తీస్తున్నామండి అని ఏమంటాం కొంచెం సంకోచిస్తూ అన్నప్పుడు నేను అన్నాను, పాటకి చిన్న పెద్ద ఏమీ లేదు, ప్రతి పాట మనం మలుచుకున్నంత గొప్పగా తయారవుతుంది. డెఫినెట్గా నీ సినిమాలో సందర్భాలు చాలా బాగున్నాయి, నాకు నచ్చాయి. ముఖ్యంగా హీరో క్యారెక్టరేషన్ని, ఆ పల్లెటూరుని మేళవించి చెప్పినటువంటి మొదటి పాట కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పి విజృంభించి మనసుకు దగ్గరగా తీసుకుని చాలా చక్కగా రాశాను. మంచి అంటే చిన్న సినిమాకి 2 పెద్ద పాటలు సమకూరాయి. ఆ మాట మేము అనాలి కదా అని మీరు అనొద్దు, ఎందుకంటే రాసిన వాడిని ఫస్ట్ ఆడియన్స్ నేనే, నాకు ఒక సంతృప్తి తెలుస్తూ ఉంటుంది. సో సగర్వంగా, సంతృప్తిగా నేను చెప్పగలను, 2 మంచి పాటలు సమకూరాయి. బికాజ్ ఆఫ్ మన డైరెక్టర్ గారి యొక్క కాన్సెప్ట్స్ అంత గొప్పగా, ఉన్నతంగానూ, అతని ఆలోచనలు అంత విభిన్నంగానూ, ఉన్నతంగానూ, ఉదాత్తంగానూ ఉన్నాయి. కనుకనే మంచి లిరిక్ సమకూరు నేను భావిస్తాను. దాంతోపాటు మొదటిసారి చేస్తున్నాడు అనుకుంటాను నాగవంశీ. వాళ్ళ యొక్క వాల్యూ సిస్టము, వాళ్ళు నమ్ముకున్న విధానం, మాధుర్య ప్రధానంగా ఒక బాణీలు సమకూర్చాలన్నటువంటి ఒక ఇది, దానికి సుభాష్ ఇచ్చినటువంటి వెనుదన్ను, ఇవన్నీ కలిసి మంచి ఆల్బము సమకూరింది. నాతో పాటు మా సోదరుడు బాలాజీ రాశారు, ఇంకొక కొత్త రచయిత కూడా రాసినట్టున్నారు, వారికి కూడా అభినందనలు. నిజంగా నా మనసుకు సంతృప్తి కలిగించే పాటలను రాసుకునేటువంటి అవకాశం ఈ సినిమా ద్వారా లభించింది. ఈ టీంను చూస్తే ముచ్చటేస్తుంది. బ్రహ్మాండంగా ఇలా ఆడుతూ పాడుతూ కూడా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధిస్తారు నాకు బలంగా విశ్వాసం. మొన్న వస్తున్నటువంటి ప్రమోషన్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. కొత్త రకం టెక్నాలజీ ఏని వాడుకుంటూ చేసినవి కానీ ఆలోచనలు చాలా గొప్పగా ఉన్నాయి. ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నారు ఈ సినిమాని. ఇంతకన్నా గొప్పగా, వేగంగాను, బలంగాను జనంలోకి రేపు 8వ తారీఖు తర్వాత వెళ్తుంది. మీకు మంచి ఘన విజయాన్ని సంపాదించబెడుతుంది. నాకు ఎందుకో ఒక 6 సెన్స్ కొడుతుంది. అలా జరగాలని భగవంతుని కోరుకుంటూ మీ అందరి తరఫున మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ అందరికీ మంచి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మ్యూజిక్ డైరెక్టర్ నాగవంశీ, అతని ప్రోద్బలంతోనే ఈ పాట రాయడం జరిగింది. నెక్స్ట్ సుభాష్ ఇప్పుడు మా గురువుగారు చెప్పినట్టు అతి సున్నిత మనస్కుడు, చాలా గొప్పగా సందర్భాన్ని చెప్పాడు నాకు చెప్పినప్పుడు. ఆ క్యారెక్టర్ని మలిచే విధానంలో హీరోయిన్ క్యారెక్టర్స్ని చాలా చక్కగా మలిచాడు. నాగవంశీ అద్భుతమైన చూనిచ్చాడు. దానికి ఎస్పి చరణ్ గారు, చిత్రమ్మ గారు పాట పాడారు. అది చాలా అద్భుతంగా పాడారు. బంగారు బొమ్మ ఓహో అందాల గుమ్మ, మనసంతా నిండిన మాట చెప్పాలమ్మా, నిన్ను చూస్తే దాగదు నోట ఎట్టగమ్మా అని ఇలా సాగుతుంది. ఓ మంచి పాటకి ఎప్పుడూ ఖచ్చితంగా కావాల్సింది మంచి సందర్భమే.
ఎప్పుడో కొంచెం సందర్భాన్ని ముందుకు తీసుకెళ్ళి నాకు దీంట్లో కావాలి చాలా లలితమైన పదాలతో ఏవో కురిసినా విరిసినా ఇలాగ నాకు చాలా ఆంక్షలు పెట్టాడు మన సుభాష్ చంద్ర. చాలా గొప్పగా చెప్పాడు సందర్భం, అందుకు మంచి పాట వచ్చింది. అలాగే మన రెడ్ పపెట్ ప్రొడక్షన్ వారికి ఈ సినిమా చాలా విజయాన్ని ఇచ్చి కాసులు వర్షం కురిపించాలి. మా నాగవంశీకి ప్రత్యేకించి నేను కోరుకుంటున్నాను, దీని ద్వారా ఓ 10-15 సినిమాలు వరుసగా వచ్చి ఆయన మంచి మ్యూజిక్ డైరెక్టర్ కావాలని. మా సుభాష్ చంద్ర ఇంకా ఇది మొదలు 2037 వరకు కంటిన్యూ అవ్వాలి, అద్భుతమైన దర్శకుడు అని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఎవరైనా ఒకళ్ళు నర్వస్గా ఉంది నాకు మాట్లాడడం స్టేజ్ మీద. వెళ్ళి దగ్గర ఉండి నిలబడు, భయపడుతున్నాడు ఆయన. మాట్లాడండి. మగ కో యాంకర్వి. నాకు నిలబడడానికి మాత్రమే ధైర్యం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు సుభాష్ అన్న వంశీ అన్న మ్యూజిక్ డైరెక్టర్. మాది పెళ్లి పుస్తకం అనే ఒక షార్ట్ ఫిల్మ్ నుండి మా ప్రయాణం స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 13 years నుండి మేము ట్రయల్ అవుతున్నాం. షార్ట్ ఫిలిమ్స్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఫ్యూచర్ ఫిల్మ్కి ఎంటర్ అయినాం. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో అద్భుతమైన 3 పాటలు రాయడం జరిగింది. అండ్ చూడు చూడు సైడ్ ఏ సైడ్ బి అండ్ క్లైమాక్స్ సాంగ్ ఒక అద్భుతమైన సిచ్యువేషన్స్ ఇచ్చాడు సుభాష్ అన్నయ్య. థ్యాంక్ యూ. అయిపోయిందా? మరి హెల్ప్ తీసుకున్నాడు, థ్యాంక్స్ చెప్పవా? థ్యాంక్స్ అన్న. గిరీష్ సుమంత్ ఫస్ట్ డైరెక్షన్లో ఫస్ట్ సాంగ్ రాశాను, ఇప్పుడు హీరోగా 3 songs రాశాను నీకు. థ్యాంక్ యూ. పిల్లగాడు షార్ట్ ఫిల్మ్కి ఫస్ట్ నీ డైరెక్షన్లో ఫస్ట్ సాంగ్ రాశాను నేను ఇప్పుడు. థ్యాంక్స్. సూపర్. నెక్స్ట్ సినిమా డైరెక్షన్ చేయాలని కోరుకుంటున్నాను సుమంత్. అదిగో చూడు ఎవరు వచ్చారు, మన లైలా గారు వచ్చారు. అయ్యో బాబోయ్, ఆవిడ్ని చూడగానే పాట గుర్తొచ్చేస్తుందండి బాబు. మాఘమాసం ఎప్పుడు వస్తుందో. నువ్వు పాడకు, ఎగిరే పవర్. నువ్వు పాడితే పవర్ నిజంగానే ఎగిరిపోతుంది. అలాగే విజయ్ పొలక్కి గారు స్టెప్ కూడా వేయించవచ్చు మనం ఇవాళ. అవును, బోలెడంత కంటెంట్ దొరుకుతుంది. దినేష్ గారు, మన రామజోగి శాస్త్రి గారు ఇప్పుడు పాట పాడుతారు, కానీ ఈలోపు మీరు చెప్పండి, మీరు ఏం తీసుకుంటారు, ఏంటి ఏం తింటారు? కొంచెం తీసుకుంటారు. చికెన్ బిర్యానీ, ముంత మసాలా ఉంది, పునుగులు ఉన్నాయి. తీసుకునేవాడికి కూడా ఇంట్రెస్ట్ పోయేలాగా అలాడు వస్తే ఓ మంచి ముక్కలు అంటే వాళ్ళ రోజున మీడియా చాలా ఏమంటాం విస్తృతంగా ఉంది. మనం ఒక ప్రొఫెషన్ ఎంచుకుని కొన్నాళ్ళు ప్రయాణం చేసిన తర్వాత దొరికిన ఏ ఒక్క చిన్న అవకాశాన్ని బలంగానో గొప్పగానో వినియోగించిన అవకాశం వస్తే అంతకు మించిన ఇదేం లేదు ఏ రచయితకైనా. అలాంటి అవకాశం ఈ సినిమాలో ఈ పాట ద్వారా హీరో క్యారెక్టరేషన్ ద్వారా నాకు లభించింది. ఏమంటాం, విశ్వమానవ సౌభ్రాతృత్వం ఉంటాం, యూనివర్సల్ బ్రదర్హుడ్. అలాంటి ఒక ఆలోచన దృక్పథాన్ని కలిగినటువంటి హీరో తన మనోదండి ఎలా ఉంటుంది అన్న దాన్ని గురించి 4 ముక్కలు రాసిన చరణం పాడతాను. ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. 4 దిక్కులే నా గది గోడలు, నేనే చోటున్నా, భూగోళమే నా ఇల్లనుకుంటాలే, నన్నాపవులే ఏ గిరిగీతలు, ఎల్లలు దాటైనా ప్రేమను పంచే వెల్లువనవుతాలే, బదులిస్తా కదిలుస్తా బంధువునై బలమిస్తా, పదుగురితో హాయిగా పయనిస్తా ప్రేమగా, ఓ మాట మంచి చేతైన సాయం ఇవేలే నారథ చక్రాలు, ఎందాక రాని ఏమైనా కానీ నా వేలే అందరి కష్టాలు, నేను నా పల్లెటూరు ఇంతే నా స్వర్గం, అందం ఆనందమే అనునిత్యం నా మార్గం. థ్యాంక్ యూ సుభాష్, మళ్ళీ ఒకసారి నీకు విష్ యూ సిన్సియర్లీ, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ నాన్న. గుడ్ లక్. నిజంగానే రామజోగి శాస్త్రి గారు ఎంత బాగా పాడారంటే కదా 14-15 years నుంచి. ఐఎమ్ హ్యాపీ దట్ యునో అండి ఇక్కడ మీడియా మిత్రులు అందరికీ అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఇక్కడ మొత్తం వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా నాకు ఎంత ముఖ్యమైనది అంటే, నేను పుట్టి పెరిగిన భీమవరంలో తీయబడడం జరిగింది. సో మెయిన్ కారణం అది నేను ఈరోజు రావడానికి. ఇంకోటి ఏంటి అంటే, నా క్లోజ్ ఫ్రెండ్స్ పొద్దున్న లెగిస్తే ఫస్ట్ కాల్ ఉంటుంది, రాత్రి గ్లాస్ తోటి క్లోజ్ అవుతుంది. నా ప్రొడ్యూసర్స్ అభినవ్ అండ్ కార్తిక్ మంతేనా,
ఒకటి కాల్, క్లోజింగ్ కాల్. సో ఆ కారణం అండి మెయిన్ ఫ్రెండ్షిప్ గురించి ఇక్కడికి రావాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ ఇందులో పనిచేసిన నటీనటులు ప్రతి ఒక్కళ్ళు, కసిరెడ్డి గారు కానీ, వైవా రాఘవ్ గారు అండ్ సుమంత్ ప్రభాస్ గారు అండ్ డైరెక్టర్ సుభాష్ చంద్ర గారు, బాగా సిగ్గెక్కువ ఆయనకి, మొన్ననే పెళ్లి సంబంధం కుదిరింది కదా. యా చెప్పు పర్లేదు. నీ పెళ్లి సంగతి ఏంటి? అటు ఇటు వచ్చి నా పెళ్లికే వస్తుంది. నాది కూడా తొందరలో చూడబోతారేమో తెలియదు. సుమక్కనే చూస్తుంది. మొన్న చేసిన ప్రాజెక్ట్ గేలోనే చూసాలే. కాదు కాదు. సో విజయ్ గారు పెళ్ళి గట్రాలు ఎందుకులే కానీ సో చాలా బాగుంటుందండి ఈ సినిమా. పల్లెటూరులో మీరు చాలా సంవత్సరాల తర్వాత ఒక పల్లె వాతావరణం చూడబోతున్నారు. ఇది నేను పర్సనల్గా నాకు చాలాసార్లు చూపించారు మా ఫ్రెండ్స్ అందరూ అండ్ మేమందరం కూడా చూసాం. సో మేమందరం చూడడం కన్నా ఇది మీకు చూపించాలని చెప్పి చాలా కష్టపడ్డారు డైరెక్టర్ గారు కానీ అండ్ డైరెక్షన్ టీమ్ 24 క్రాఫ్ట్స్ చాలా కష్టపడింది. ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఎంత టెన్షన్ పడ్డారో కూడా నాకు తెలుసు. డే టు డే లైఫ్ మేము ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి మాకు అన్నీ తెలుసు. అది చెప్పుకోలేము, చెప్పలేము కూడా. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే ఆ రోజు వర్షం కూడా పడొచ్చేమో, అంత చల్ల వాతావరణంలో ఉంటుంది. అందరు బాగా నటించారు. ఎక్కువగా బాగా నటించింది. ఓకే, థ్యాంక్ యూ జీవన్ గారు. చెప్పు. టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై యువి మీడియా ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్. ఓకే, ఆ ముంత మసాలా ఇచ్చి పంపించేయండి. లాస్ట్ ఏదో చెప్పబోతున్నది చెప్పు. అది ఎవరు అంటే చెప్పమన్నాడు అండి సుదర్శన్, నా గురించి చెప్పు అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ May 8కి 7th కూడా ప్రీమియర్స్ ఉన్నాయి కదండి. అభినవ్ గారు ప్లీజ్, టుమారో వీ హ్యావ్ ప్రీమియర్స్. 8కి అన్ని ఏపీ అండ్ తెలంగాణ వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ ఇన్ ద థియేటర్స్ అండ్ సపోర్ట్ ద మూవీ. థ్యాంక్ యూ అండి. ఇంకేమన్నా అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినప్పుడు కూడా ఇంత కోపంగా మాట్లాడరు. ఏంటో ప్రేమగా మాట్లాడచ్చు కదా. గోదావరి జిల్లాలో ఇదిగో ఇప్పుడే వార్త మనకి వెస్ట్ బెంగాల్ కాంట్రాక్ట్ ఒకటి వచ్చింది, ఫుడ్ కాంట్రాక్ట్. అలాగే తమిళనాడు కూడా వెళ్ళాల్సిన పని ఉంది మనకి. తొందరగా కానిచ్చేసి బయలుదేరదాం. అండ్ భోజనాలు కూడా ఏర్పాట్లు జరిగినాయి అండి. కంగారు పడద్దు, అందరూ తినండి. అది కూడా సొంత క్యాటరింగ్, కృష్ణపట్నం వాళ్ళది. సో చిల్, అందరు ఎంజాయ్ చేయండి. సుమక్క ఆల్రెడీ మీకు తింటూనే ఉన్నారు. నేను పంపించడం ఇలా ఇక్కడ నుంచి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వాడు నా అసిస్టెంట్ జూలేస్తా ఉంటాడు. అదేంటి నువ్వే నాకు అసిస్టెంట్, ఇంకొక అసిస్టెంట్? నేను మీకు ఎలాగో వాడు నాకు ఎలాగా. ఓకే, సరే మాట్లాడండి అయితే. ఓకే, హలో అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రెస్ వారికి, మీడియా వారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ థింగ్, ఎప్పుడు స్టేజ్ ఎక్కినా ఇప్పుడు అభినయ్ భయ్య ఒకటే చెప్తుంటే అభినవ్ భయ్య నా గురించి ఏం చెప్పకండి భయ్య, ఎందుకు వద్దు అని అంటాడు. కానీ వీ హ్యావ్ టు టెల్. ఓకే, రెడ్ పపెట్ ప్రొడక్షన్స్ అండి. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఏదో డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం సినిమా తీసాము అనే టైప్లో ఉండదండి. ట్రస్ట్ మీ, తర్వాత వచ్చే సినిమాలన్నీ రెడ్ పపెట్ ప్రొడక్షన్స్ చేయబోయే సినిమాలు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే దే ఆర్ వెరీ విజనరీ ప్రొడ్యూసర్స్ అండి. దే టేక్ కేర్ అ లాట్ అబౌట్ ద స్క్రిప్ట్ యాజ్ వెల్. చాలా ఎక్కువ కేర్ తీసుకుంటారు. అండ్ ఎప్పుడు ఎక్కినా ఒకటే, వాళ్ళు ఫుడ్ పెడతారు, వాళ్ళు ఏదో మమ్మల్ని బాగా చూసుకుంటారు, ఇదే చెప్పాల్సి వస్తుంది. ఇది కాదు, ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. ఆ ప్రొడక్షన్ హౌస్కి ఇట్ సెల్ఫ్ చాలా ఎక్కువ సబ్జెక్ట్ ఉంది. సో మీరు తొందరలో చూడబోతారంటే మంచి సినిమాలు తీస్తారు వీళ్ళు. థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని అందరినీ బాగా చూసుకున్నారు. అండ్ సుభాష్ చంద్ర, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ. గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ గివెన్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. అండ్ ఆయన గురించి చెప్పాలంటే 100 షార్ట్ ఫిల్మ్లు అది ఇది అని కాకుండా ద వే హీ హ్యాండిల్స్ ఎవ్రీ వన్ ఆన్ ద సెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆయన ప్రతి ఒక్కరిని సొంత మనిషిలా చూసుకొని సెట్లోకి వచ్చిన తర్వాత
అందరినీ బాగా ఆప్యాయంగా పలకరించి, మరి బహుశా రేలంగోళ్ళు అవడం వల్ల మరి ఏమో నాకు తెలియదు, కానీ మొత్తానికి అందరినీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి చక్కగా అందరినీ బాగా చూసుకొని వీళ్ళు పెద్ద చిన్న అని కాకుండా ఆ క్యారెక్టర్స్ కూడా అలాగే రాశారు ఆయన. ఈ హీరో అని కానీ లేకపోతే ఇదని కానీ అదని కానీ లేకుండా డిఫరెన్షియేషన్ ఏం లేకుండా చాలా నీట్గా రాసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఎప్పుడు మా స్టేజ్ ఎక్కినప్పుడు మా కసిరెడ్డి గురించి, మా సుదర్శన్ గురించి, రోహిత్ గురించి మాడతాం. ఈరోజు ఐ హావ్ టు టాక్ అబౌట్ ద టెక్నీషియన్స్ ఆఫ్ దిస్ మూవీ. మా డిఓపి సంతోష్ భయ్య కానీ, లేకపోతే శ్రీ, మా ఆర్ట్ డైరెక్టర్ ప్రవల్య గారు, లక్ష్మి అండ్ కో డైరెక్టర్ సురేష్, చైతన్య, చిరు, ఎవ్రీవన్ ఎవరైతే కాస్ట్యూమ్ డిజైనర్ శివ, ఎవ్రీవన్. నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ, మీ అందరి వల్ల ఈ సినిమా బాగా వచ్చింది. మీరు చూస్తే ప్రతి ఫ్రేమ్లో వీళ్ళ తాలూకు హార్డ్ వర్క్ ఉన్నదండి. ఎవ్రీ ఫ్రేమ్ ఇన్ ద మూవీ దేర్ హార్డ్ వర్క్ ఇస్ దేర్. అండ్ మీకు అందరికీ ఒకటి చెప్తున్నాను బావగారు, విత్ యువర్ పర్మిషన్, అదేంటంటే ప్రతి డైరెక్టర్ వెనకాతల ఇంత మంచి టీం ఉండాలి. మీరు ఏ పెద్ద డైరెక్టర్ అయినా తీసుకోండి, ఇండస్ట్రీలో యూ టేక్ ఎనీ బిగ్ డైరెక్టర్స్, ఓకే, అందరికీ ఒక డెడికేటెడ్ టీం ఉంటుంది. అంత డెడికేటెడ్గా మీరు పనిచేశారు. అండ్ యూ మేడ్ దిస్ ఫ్రేమ్ ఆర్ దిస్ మూవీ, ఎవ్రీ ఫ్రేమ్ ఇన్ ద మూవీ లుక్ బ్యూటిఫుల్, మ్యాసివ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా హీరో సుమంత్ ప్రభాస్ గురించి మాట్లాడుకుంటే నేను ఒకటే చెప్తా, సుమంత్ దగ్గర 10 రూపాయలు ఉన్న అలా ఉంటాడు, 10,000 ఉన్న అలా అంటాడు, 10 లక్షలు ఉన్న అలా అంటాడు, 10 కోట్లు ఉన్న అలా అంటాడు. ఎందుకంటే సచ్ అ పాజిటివ్ పర్సన్ అండి. ఎక్కడ ఇంత నెగిటివిటీ కూడా చూపించడు. తన దగ్గరికి వెళ్తేనే ఒక పాజిటివ్ ఓరా జనరేట్ అవుతుంది, ఫ్రాంక్గా చెప్పాలంటే. అంటే మాటల్లో కానీ తన చేతల్లో కానీ వెరీ నైస్. మన ఏదో షూటింగ్ అయిపోయిన తర్వాత వేరే డేట్లు అడ్జస్ట్ అవ్వకో, లేకపోతే అటు ఇటు జరిగో కొంచెం డల్గా ఉంటే, ఏంట్రా ఇలా డల్గా ఉంది సుమంత్, నేను ఈరోజు సాయంత్రం రాలేను, నేను కొంచెం నాకు ఎందుకో కొంచెం నువ్వు రానా నువ్వు రూమ్కి రా, సలగా బిర్యానీ తింటూ మాడుకుందాం, నువ్వు రా, డేట్లు ఏముందో నా సురేష్ చూసుకుంటాడు, ఏం కాదు, నువ్వు రా, నువ్వు వచ్చేసి చెప్తా. సో ఇలా ఉంటుంది సుమంత్తో. సో సుమంత్ నువ్వు ఎప్పుడు అలాగే ఉండు, అలాగే ఉంటావని నమ్మకం నాకుంది. అండ్ నిధి, యు ఆర్ ఫెంటాబులస్ ఇన్ ద మూవీ. షీ డిడ్ అన్ ఎక్సలెంట్ జాబ్ అండి. భాష రాకపోయినప్పటికీ చాలా ప్రయత్నించి నేర్చుకొని తన డైలాగులన్నీ చాలా బాగా చెప్పింది. నెక్స్ట్ రీను గురించి మాట్లాడితే, ఆ అమ్మాయితో నేను ఎప్పుడు మాట్లాడలేదండి. రీనుతో ఐ హావ్ నెవర్ స్పోకెన్, నేను ఏం మాట్లాడలే. రీనుతో మాట్లాడిన మాటలు ఏమైనా ఉంటే డైలాగులే. ఎందుకంటే ఆ పిల్ల ఏదైనా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు ఇంతే, ఈ ఎక్స్ప్రెషన్ ఒకటే ఉంటుంది. యాక్షన్ అన్న తర్వాత విజృంభించేస్తుంది. ఒకరోజు నాకు తనకు షార్ట్ ఏదో అవుతున్నప్పుడు ఇంత డైలాగ్ ఇచ్చాడు ఈయన, ఇంత డైలాగ్ రాసి ఇచ్చాడు. ఫట్టా 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 చెప్పి వెళ్ళిపోయింది. నేను అలా చూస్తుంటే, బాగా ఇది టేక్ అండి అలా చూస్తారంటే సరే అని చెప్పి మళ్ళీ రెడీ అయితే సెకండ్ టేక్లో కూడా సేమ్ థింగ్, అదే రిపీటు, అదే గ్రామరు, అదే పాజు, ఎవ్రీథింగ్. సో ఎవ్రీ ఆర్టిస్ట్ ఇన్ ద మూవీ దే హ్యావ్ సపోర్టెడ్ అస్. అలాగే పెద్ద ఆర్టిస్ట్ని తీసుకోండి, మన జగపతి బాబు సార్ కానీ, లయా మ్యామ్ కానీ, దే హ్యావ్ కంఫర్టెడ్ అస్ ఇన్ సచ్ వే దట్ వీ ఫెల్ట్ వెరీ ఫ్రీ. మా అందరికీ ఒక మంచి కంఫర్ట్ జోన్ క్రియేట్ చేశారు. మేమందరం అంత ఫ్రీగా నటించాం, అందరం సెట్లో అంత బాగా కలిసిపోయామంటే నిజం చెప్పాలంటే కారణం వాళ్ళేనండి. Having them in our movie is a blessing, is what I can say. Next, I would like to talk about my wife, the executive producer of this movie. She has done a great work for this movie, Andy, and she has been very cooperative to the director and the producers as well. I think this is a very good milestone for her, and thank you so much Subhash garu and Abhinav Bhaiya for giving her an opportunity as well, and thank you so much for giving me an opportunity as well. ఎవర్నైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, తప్పుగా మాట్లాడుంటే మరణించండి, కానీ దయచేసి మే 8న మాత్రం మీరు అందరూ వచ్చి సినిమాని చూడండి, చల్లగా కూల్ బ్రీజ్ ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సుమక్క, థ్యాంక్ యూ. అందరి గురించి ఇంత బాగా చెప్పారు, కానీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎలా చేశారో చెప్పలేదండి సినిమా. లాస్ట్ లో చెప్పింది ఆవిడ గురించి చెప్పేశారండి, గట్టిగానే చెప్పాను. అయితే ఇంకొకరి గురించి చెప్పాలి. మా రోహిత్, మేము ఎప్పుడు మాకు షార్ట్ గ్యాప్ దొరికినా మేము ఎప్పుడప్పుడు క్యారవాన్కి వెళ్ళో లేకపోతే పక్కన కూర్చొని ఏదో చేసేవాళ్ళం కానీ రోహిత్కి ఎప్పుడు ఇది లేదు. హీ వాజ్ వన్ ఆఫ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆల్సో, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక మేజర్ రోల్ ప్లే చేశాడు. పాపం తన రోల్ ఉన్నప్పటికీ కట్ అన్న తర్వాత
కట్ అన్న తర్వాత వెంటనే హీ యూస్ టు గో అండ్ వర్క్ ఫర్ ద డైరెక్షన్ టీమ్. ఈయనే కాదు, అసలు నిజంగా చెప్పాలంటే ప్రతి ఆర్టిస్ట్ అంటే ఎవ్రీ ఆర్టిస్ట్ ఎవరిని చూసినా నాకు భయం వేసేది. ఫస్ట్ జగపతి బాబు గారిని, లయ గారిని కానీ, మన రాజీవ్ సార్ని కానీ, లేకపోతే ఏమంటారో ఏమో మనకు తెలియదు, బట్ వాళ్ళు క్రియేట్ చేసిన ఒక కంఫర్ట్ జోన్ని మేమందరం అమల్చుకొని అసలు వీ హ్యావ్ డన్ ఒక సెలబ్రేషన్లో జరిగింది సినిమా అంతా. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాఘవ. ఇక్కడ రోహిత్కి ఇచ్చేద్దాం. రోహిత్, అశోక్ మీరు కూడా వచ్చేయండి స్టేజ్ మీదకి రండి. జీవన్ మరీ రిలాక్స్ అయినట్టు అనిపించట్లేదు. ఒకసారి పిలుద్దాం పైకి. వద్దులే, ఉండని అక్కడ. అందరికీ నమస్కారం అండి. ముందు 2 ఈవెంట్లే కొంచెం బెటర్ అండి. ఆయనకి ఒక 5 నిమిషాలు మైక్ ఇచ్చి వదిలేసేవాళ్ళు, ఇప్పుడు ఆయన చేతిలో పెట్టేసి వదిలేశారు. ఫోన్లే నీ వల్ల ఉన్నారు, నా వల్ల ఏమనుకున్నాను. అదే ఇప్పుడు మీరు యాడ్ అయ్యారు, ఇద్దరు కలిపి ఎక్కడ ర్యాగింగ్ చేస్తారేమో మాకు భయంగా ఉందండి. మాకు మాట్లాడడానికి భయం. ఇవాళ కాంట్రాక్ట్ లేదు. ఫుల్ ఫ్రీడమ్ ఉంది, మాట్లాడు. అదే ముందు 2 ఈవెంట్లోని ఎక్కినప్పుడల్లా ఎవడో ఎక్కేస్తున్నాడు, మైక్ ఇచ్చుకొని మాట్లాడేస్తున్నాడు అనుకుంటున్నారు. నేను చెప్పేవాడిని, నేను యాక్టర్నండి, సినిమాలో పనిచేసేవాడిని అంటే ఎత్తుక్కునేవాళ్ళు పక్కన పోస్టర్లో ఎక్కడ ఉన్నాడు వీడు అని. ఎక్కడేసుకున్నది నేనే అని చెప్పేవాడిని అండి. అది బేసికల్లీ అలా చెప్పుకోవడం అనేది బ్లెస్సింగ్ అండి. అలాంటి క్యారెక్టర్ రావడం చాలా ఆనందంగా ఉంది. బేసికల్లీ జగపతి బాబు గారు కూడా పెద్ద టైంలోని ఆ గెటప్ వేసుకొని బయటకు వెళ్తే ఎవరు గుర్తుపట్టలేదంట. సో అలాంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు మేషారు, అదే సుభాష్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే మా టీం గురించి చెప్పాలి అంటే ఎంఆర్ ప్రొడక్షన్స్ అండి. గత 16-17 ఏళ్ళ నుంచి ఆయనే అధినేత, కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉన్నారు. ఆయన, నేను, వంశీ గారు, దినేష్ గారు, సాయిరాము, సంతోష్ భయ్య, ఇంత టీంని 16-17 ఏళ్ళు నడిపించుకొని ఇక్కడ దాకా రావడం అంటే చాలా కష్టం అండి. మధ్యలో చాలా బ్రేక్ అయిపోతూ ఉంటాయి, చాలామంది వేరే సినిమాకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎంతమందిని లాక్కొచ్చారంటే ఇంకా ఆయన డెడికేషన్ ఎలా ఉంటుందో మీకే తెలియాలి. ఆల్మోస్ట్ మా టీం లాంటిదే మన శ్రీ, చిరంజీవి, అనిల్ బ్రో ఒక 10 ఏళ్ళ నుంచి కలిసి నడుస్తున్నామండి. చాలాసార్లు చాలా గొడవలు అయ్యి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు, ఎవ్వరూ విడిపోకుండా ఇక్కడ దాకా వచ్చామంటే థ్యాంక్ యూ ఫర్ కమింగ్. గోదావరి గట్టు పైన ఫైనల్గా 8th రిలీజ్ అవుతుంది. రేపు ఈవినింగ్ ప్రీమియర్స్ పడుతున్నాయి. ఇప్పుడు దాకా సినిమా గురించి మేము రకరకాల ప్రమోషన్స్ అవి ఇవి చేసాము. మెయిన్ సినిమా ఎలా ఉందో చెప్పడానికంటే కూడా 8th రిలీజ్ అవుతుందని మీకు తెలియజేయడానికి చాలా చాలా ప్రయోగాలు చేసాం. సుమంత్ ప్రభాస్ తెలుసుగా మనోడి ఐడియాలు రకరకాలుగా చేశాడు. ఈ సినిమాలో అంటే మేము థ్యాంక్స్ అందరూ లాస్ట్ అన్ని ఈవెంట్స్లో చెప్పేసుకున్నాం. మా టీం గురించి, డైరెక్టర్ గురించి, మన ఎడిటర్ గురించి, నాగవంశీ గారి గురించి, అందరి గురించి. ముఖ్యంగా మా అందరికీ హార్ట్ఫుల్గా అనిపించింది ప్రొడ్యూసర్స్ అభినవ్ గారు. ఈ సినిమా ఓకే చేసినప్పటి నుంచి కూడా మామూలుగా ఈ డైరెక్టర్, ఈ హీరో అన్నాక ఒక బడ్జెట్ ఫిక్స్ అవుతారు, ఖచ్చితంగా బడ్జెట్ లెక్కలు వేస్తారు, వేయాలి కూడా. కానీ నాకు తెలిసి అభినవ్ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలుకి బడ్జెట్ సంగతి ఆలోచించలేదు. సినిమాకి ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టారు. డైరెక్టర్ పేపర్ మీద ఏ ఆర్టిస్ట్ కావాలంటే ఆర్టిస్ట్ సెట్లో ఉన్నారు, అంత బాగా చూసుకున్నారు. మాకు నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాం, ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో ఉండాలి, చాలా చాలా సినిమాలు తీయాలి. ఈ సినిమా మంచి హిట్, రెడ్ పపెట్కి చాలా మంచి పేరు రావాలి, ఇండస్ట్రీలో నిలబడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మా గోదావరి గట్టుపైన సినిమా మీకు చూసిన తర్వాత కొన్ని రోజులు, కొన్ని వారాలు అలా మీతో ఉండిపోతుంది. పైరసీ ప్రింట్ కాదు, దీంట్లో ఉన్న ఎమోషన్స్, కామెడీ అన్నీ కూడా మీతోనే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ ఏం మాట్లాడాలో తెలియదు, బట్ మాట్లాడతా. ఫస్ట్ సినిమా అందరికీ కూడా చాలా చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఫస్ట్ సినిమా చేసేటప్పుడు భయం ఉంటుంది, అలాగే సక్సెస్ వచ్చిన తర్వాత బాధ్యత ఉంటుంది. ఆ రెండింటి మధ్య ఫస్ట్ సినిమా చేసినప్పుడు చాలా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అండ్ ఈ సినిమా అలాంటిదే. ఎందుకంటే గోదావరి గట్టుపైన సినిమా స్టార్ట్ చేసినప్పుడు నేను కథ విన్నప్పుడు నాకు చాలా చాలా బాగా అనిపించింది. నేను యాక్చువల్లీ సుదర్శన్ క్యారెక్టర్ అడిగాను, ఇవ్వనన్నారు డైరెక్టర్ గారు. బట్ ఓకే, బట్ చేస్తానండి, నేను ఇది కూడా చేస్తానండి. నాకు ఇందులో ఓ వైఫ్ ఉంటుంది, పెళ్ళం బాధితుడి కింద చేశాను. పెళ్ళాల బాధితుడు కానీ పెళ్ళం బాధితుడు.
సో మొదటి సినిమా అందరికీ కూడా చాలా చాలా స్పెషల్. అభినవ్ గారు మీరేం టెన్షన్ పడొద్దు, ఎందుకంటే మంచి సినిమా తీశారు మీరు, మంచి సినిమా డైరెక్టర్ మీకు ఇచ్చాడు. ఎందుకంటే ఇది సుమంత్ 100 కథలిని 100నా 300 ఎన్నో కన్నా, బట్ చాలా కథలు విన్న తర్వాత ఓకే చేశాడంటే ఖచ్చితంగా అందులో మ్యాటర్ ఉంటుంది. ఎందుకంటే మ్యాటర్ ఉన్నోడు సినిమా చేస్తున్నాడంటే ఖచ్చితంగా అందులో చూసుకుంటాడు, అంతే కదా. బట్ ఈ సినిమా అందరికీ నచ్చుద్ది, ఎందుకంటే గోదావరి సైడ్ నుంచి సినిమా వస్తుందంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక జెన్యూనిటీ ఉంటుంది కథల్లో, చాలా కొత్తగా ఉంటుంది. చెప్పిన కథలనే మళ్ళీ కొత్తగా చాలా కొత్తగా చెప్తూ ఉంటారు, ఎందుకంటే రోజు మన లైఫ్లో జరిగే కథలనే చెప్తూ ఉంటారు. బట్ ఈ సినిమా కూడా అలాంటిదే, మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ సుమంత్ ఆల్ ద బెస్ట్, నిధి ఆల్ ద బెస్ట్, సుదర్శన్ అన్న మెయిన్లీ నీకు ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ సుమక్క గురించి చెప్పాలి. సుమక్క యాంకరింగ్కి వచ్చారంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుద్ది, అందులో ఏ డౌట్ లేదు. ఈ సినిమా కూడా హిట్ అయ్యి మళ్ళీ సుమక్కనే సక్సెస్ మీట్కి పిలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. వేయండి అన్ని నా నెత్తి మీద వేయండి. లేదక్క నువ్వు ప్రొడక్షన్ ఏదో స్టార్ట్ మాట్లాడేదానికంటే ఇంకో 2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటున్నాను, బికాజ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ హూ మేడ్ సమైక్య. ముందుగా వెల్కమ్ ఇక్కడికి వచ్చిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మా ప్రెసెంట్ మీడియా అందరికీ. మీరు లేకపోతే సినిమా ప్రమోషన్స్ ఎంత మంచిగా జరిగేవి కాదు. ముందు నుంచి మాకు సపోర్ట్ చేస్తున్నారు ప్రెసెంట్ మీడియా, అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ హార్టీ వెల్కమ్. సమైక్య నాకు చాలా చాలా స్పెషల్ అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఫస్ట్ ఫిలిమ్స్ దట్ ఐఎమ్ డూయింగ్. దీంట్లోనే నాకు ఇంత మంచి రోల్ ఇచ్చారు మా సుభాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సమైక్య వల్ల నేను చాలా నేర్చుకున్నాను ఆ క్యారెక్టర్ ప్లే చేయడం వల్ల. అండ్ ముందుగా నేను చాలామంది గొప్ప గొప్ప యాక్టర్స్తో వర్క్ చేశాను ఈ సినిమాలో భాగంగా. జగపతి బాబు గారు ఆయన వర్సిటాలిటీ చిన్నప్పటి నుంచి చూస్తూ హీరోగా, విలన్గా, ఫాదర్గా అన్నిటిగా చేశారు ఆయన. అలాగే అన్ని రకాల పాత్రలు చేయాలి అని ఎప్పటి నుంచో ఇన్స్పైర్ అవుతున్న నాకు ఆయన అలా డైరెక్ట్గా చూస్తూ ఆయనతో యాక్ట్ చేయడం చాలా బాగా అనిపించింది. అలాగే లైలా మ్యామ్, ఆవిడ ఆన్ స్క్రీన్ ఎంత స్వీట్గా కనిపిస్తారో ఆఫ్ స్క్రీన్లో అంతే స్వీట్గా మాట్లాడతారు, అంతే స్వీట్గా ఉంటారు. మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టు అనిపిస్తుంది మ్యామ్ మీతో మాట్లాడితే. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రాజీవ్ కనకాల గారు, నేను ఆయనతో ఇంకొక ఫిలిం కూడా చేస్తున్నాను, బట్ అప్పుడే ఫస్ట్ నేను కలవడం ఆయన్ని. ఫస్ట్ చూడగానే భయం వేసింది, అంతే ఇంత పెద్ద యాక్టర్ ఇప్పుడు ఈయన ముందు మేము యాక్ట్ చేయాలా అని. బట్ అప్పుడే ఒక బాధ, కోపం ఇవన్నీ నేను మారుస్తుంటే ఇలా చూస్తూ ఉండిపోయాను. చాలా నేర్చుకోవాలి ఆయన నుంచి. ఓకే, థ్యాంక్ యూ. మంచిగా చెప్తాను మ్యామ్, చాలా ఇన్స్పైర్ అవుతాను ఆయన నుంచి. సో నేను కూడా ఇన్స్పైర్ అవుతానమ్మా, థ్యాంక్ యూ. అండ్ అలాగే దేవి ప్రసాద్ గారు, ఆయనతో కూర్చుంటే ఒక 10 బుక్స్ చదివినంత అనుభవం వచ్చేస్తుంది, ఎన్సైక్లోపీడియా ఆయన. అండ్ ఆయనకి కూతురుగా చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అలాగే శ్రీవాణి గారు చాలా మంచి యాక్టర్. అండ్ మా ఆస్కార్ గ్యాంగ్కి వచ్చేస్తే ముందు సుదర్శన్ గారు ఎస్ స్టాండ్స్ ఫర్ స్పాంటినిటీ. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్, ఎక్కడైనా లాఫింగ్ బుద్ధని చూసైనా కూడా మనం నవ్వుతామో లేదో తెలియదు, కానీ సుదర్శన్ గారితో కూర్చుంటే 10 నిమిషాల్లో నవ్వేస్తాము, అంత హ్యూమరస్ పర్సన్ ఆయన. అలాగే కసిరెడ్డి గారిని మీరు ఏ టైమ్ ఆఫ్ ద డేలో చూడండి ఆయన నవ్వుతూనే ఉంటారు. పొద్దున 6 o'clock షాట్ అయినా నవ్వుతూనే ఉంటారు, రాత్రి 2 o'clock అయినా నవ్వుతూనే ఉంటారు. హాయ్ అమ్మా, ఇలానే ఉంటుంది ఆయన ఫేస్, అసలు నేర్చుకోవాలి అంతా. అండ్ రాఘవన్న, నేను సెట్ మొత్తంలో అన్నా అని పిలిచేది మీ ఒక్కరిని. థ్యాంక్ యూ సో మచ్. నాకు సొంత బ్రదర్స్ ఎవరు లేరు, మిమ్మల్ని చూసినప్పుడల్లా గారు, మీరు అండి. అలాగే అండ్ మా రోహిత్ గారు, ఆయన ఫస్ట్ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనుకున్నాను, ఓన్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని. తర్వాత ఆయన జువల్ పట్టుకొని తిరుగుతుంటే నాకు ఆయనకి కాంబినేషన్ లేదు, సో నాకు తెలీదు. ఆయనని చూడగానే మీరు యాక్ట్ కూడా చేస్తున్నారు, అసలు మీకు గ్యాప్ ఉంటుందా, ఇలా ఫీల్ అయ్యాను నేను. చాలా ఎంజాయ్ చేస్తారు మీరు ఆయన క్యారెక్టర్ని. అండ్ ఇంకా ఎంతోమంది యాక్టర్స్ ఉన్నారు, అందరి గురించి మాట్లాడలేకపోవచ్చు. మా రీను ఈ సినిమాలో మహాలక్ష్మి. సో ఆన్ స్క్రీన్ తను మహాలక్ష్మిలో ఉంటే ఆఫ్ స్క్రీన్ నేను ఉంటాను, అలాగే మాట్లాడేవారు కూడా సెట్లో. తను అప్పటిదాకా చాలా కామ్గా ఉంటుంది, వాయిస్ మారిపోతుంది, యాక్షన్ మారిపోతుంది, అన్నీ మారిపోతాయి యాక్షన్ చెప్పగానే. అండ్ యువర్ అన్ అమేజింగ్ యాక్టర్ రీను. అండ్ మా నిధి ప్రదీప్,
ఆన్ స్క్రీన్ నేను తనకు చాలా మంచి ఫ్రెండ్, ఆఫ్ స్క్రీన్ ఇంకా ఇంకా మంచి ఫ్రెండ్. ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ వర్కింగ్ విత్ యూ నిధి. యువర్ డెడికేషన్, యువర్ పేషెన్స్, ఎవ్రీథింగ్ అమేజెస్ మీ. ఇవాళ నేను తనని కలిశాను అంటే గుర్తుపెట్టుకొని నేను ఇంటికి వెళ్ళానా లేదా అని తను మెసేజ్ చేసి అడుగుతుంది. అంతలాగా ఎవరు కేర్ చేయరు, బట్ షీ డస్. అండ్ తను డైలాగ్స్ ప్రతి ఒక్కటి రాత్రి పగలు అనకుండా కూర్చొని నేర్చుకుంది. యూ లవ్ హర్ క్యారెక్టర్. ఐఎమ్ విషింగ్ యూ మోర్ అండ్ మోర్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు ఆఫ్టర్ దిస్ నిధి. అండ్ ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ ఫర్ అదర్ ఫిల్మ్స్ యాజ్ వెల్. అండ్ మా హీరో సుమన్ ప్రభాస్ ఎప్పుడు వచ్చినా ఏమచ్చా ఎట్లన్నావు బాగున్నావా ఇలానే వస్తాడు ఆయన. పాజిటివిటీకి పెట్టింది పేరు. ఎప్పుడు చుట్టూ ఒక 4-5 ఉంటారు, అందరితోటి నవ్వుతూ ఉంటాడు. మనకు తెలియని చాలా విషయాలు నేర్పిస్తారు ఆయన. మామూలుగా కూర్చున్నప్పుడు ఓకే హీరో తను ఇలా ఉంటున్నారు, డిగ్నిఫైడ్గా ఉంటున్నారు, ఇదే కనిపిస్తుంది. బట్ వెరీ పాజిటివ్ పర్సన్. ఆయన ఏమైనా అనుకుంటే జరిగిపోతుంది. నిజంగా ఇలా ఇది జరగాలి అనుకుంటే జరిగిపోతుంది. మొన్న కూడా మాట్లాడుతూ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే మధ్యాహ్నం ఆర్ ఈవినింగ్ పెడితే వేడిగా ఉంటుంది అని చూడమా చల్లనే ఉంటుంది అన్నారు. నిజంగానే వచ్చిన దగ్గర నుంచి గాలేస్తుంది. అంత పాజిటివ్. అండ్ నేను అసలు చెప్పలేను ఆయన గురించి. తనకి చెల్లిగా చేయడం ఇట్స్ అన్ ఆనర్. అండ్ సమైక్య స్క్రీన్ మీద అంత బాగా కనిపించడానికి మా సంతోష్ గారు, శ్రీ గారు, అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ శివాని వీళ్ళందరూ చాలా చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడేసింది ఒక స్పీచ్లో. పత్రిక, సామాజిక మాధ్యమాల నుండి వచ్చిన మీ అందరికీ మా అభివాదాలు. అభినవ్ రావు గారు, కార్తిక్ గారు, సుదర్శన్ గారు అండ్ సుభాష్ చంద్ర గారు అండ్ కసిరెడ్డి రాజు గారు అండ్ రాఘవ, జీవన్ గారు, అశోక్, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జగపతి బాబు గారు, లైలా మేడం ఈజ్ ఎ డైరెక్టర్ సెర్స్ చిన్నప్పుడు క్రాష్. యా అవును. సుమన్ ప్రభాస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ స్క్రీన్ ఆన్ మీ గురించి బిగ్ స్క్రీన్. అండ్ నిధి, ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నాగవంశీ గారు, డిఓపి శ్రీ గారు, సంతోష్ గారు, మీ అందరి నా పేరు రీను. మైక్ కొంచెం దగ్గర పెట్టుకోమ్మా. నా పేరు రీను. నేను ఈ మూవీలో సెకండ్ లీడ్గా చేశాను యాజ్ మహాలక్ష్మి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ టైం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అంత బాగా ప్రేమించినందుకు రియల్లీ చాలా థ్యాంక్ యూ. నాకు లైఫ్లో ఎప్పటికీ అలా గుర్తుండిపోతుంది. అండ్ కమింగ్ టు మన గోదావరి గట్టు పైన మూవీ టీం గురించి మాట్లాడాలి. రియల్లీ నాకు చాలా స్పెషల్, చాలా మంచి టీం. వర్కింగ్ విత్ దెమ్ వాజ్ రియల్లీ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఐ వాంట్ టు షేర్ సంథింగ్ అబౌట్ దెమ్. ముందు సుమన్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనకు తెలిసిందే మన మాయ ఆన్ స్క్రీన్ మ్యాజిక్ చేస్తూ ఉంటుంది, బట్ సుమంత్ ఆఫ్ స్క్రీన్ మ్యాజిక్ చేస్తారు. ఒకసారి నేను మూడిగా ఉన్నప్పుడు ఒకసారి నా దగ్గరకు వచ్చారు. ఒకసారి రింగ్ ఇవ్వవా రీను అన్నారు. ఇచ్చాను. ఇచ్చి సంథింగ్ అలా చేతులతో ఇలా ఇలా చేశారు. నా రింగ్ తన షర్ట్ పాకెట్లో ఉంది. ఇలాగే కాదు, ఇంకా చాలా కాయిన్స్తో వాటితో చాలా బాగా చేశారు. అండ్ నేను ఒక 2-3 మినిట్స్లోనే ఎందుకు బాధపడుతున్నానో కూడా మర్చిపోయాను. అలా రియలీ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. నిజంగా మన చుట్టూ ఉన్న వాళ్ళు బాధపడకుండా చూసుకోవడం కూడా రియల్ హీరో థింగ్ కదా. థ్యాంక్ యూ సుమంత్. అండ్ నిధి గురించి మాట్లాడాలి. నార్మల్గా బయట వింటుంటాం లీడ్ యాక్టర్స్ చాలా షో ఆఫ్ చేస్తూ ఉంటారు, జలస్ ఉంటారు, యాటిట్యూడ్ ఉంటారు. టకటక చెప్పి పర్లేదు. రాజు సార్ మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నేను మాట్లాడి అయిపోయిన తర్వాత నన్ను ఆపారు. ఏంటి నీకు సుదర్శన్ గారు రాఘవ కసిరెడ్డి అన్నానా అని అడిగారు. సార్ మీకోసం సుదర్శన్ గారు కూడా అన్నానే. సో సుదర్శన్ అన్నా. ఒక్కొక్క ఈవెంట్లో ఒక్కొక్క అన్నని చేర్చుకుంటూ వెళ్తుంటే సక్సెస్ మీట్లో నెక్స్ట్ ఎవరు అవుతారా అని. నిజంగా వర్షం పడేటట్టుంది, ఆపించండి. దేవి ప్రసాద్ గారు మనకు సినిమాలో ఎంత పాజిటివ్గా అనిపిస్తారో అంతే పాజిటివ్గా పలకరిస్తారు. ఇంతమంది పాజిటివ్ వాళ్ళు ఉన్నారు, షుగర్ వచ్చే ప్రమాదం ఉంది. 100%. ఫస్ట్ ఏమై చేద్దాం, స్వీట్ తినిపిద్దాం. స్వీట్గా మాట్లాడుతుంది కదా. వద్దు వద్దు అని అసలుకి వద్దన్నయ్యా అను.
వద్దన్నయ్య. అలాగే అందరు నన్ను నేను ఒక్కొక్కరి పేరు చెప్తాను. వద్దులే నెక్స్ట్ మన శ్రీవాణి గారు సెట్స్లో చాలా మాట్లాడుకున్నాం, చాలా మోటివేట్ చేసేవాళ్ళు. అండ్ అలాగే శ్రీలాస్య ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. తను అన్నట్టే తను రియల్ లైఫ్ మహాలక్ష్మియే, అస్సలు ఆపకుండా మాట్లాడుతుంది. మళ్ళీ నన్ను అడుగుతుంది, ఏంటి నీకేమైంది, మాట్లాడచ్చు కదా అంటుంది. అసలు తను గ్యాప్ ఇస్తే కదా నేను మాట్లాడడానికి. అండ్ వచ్చి మన డిఓపి గారు, సంతోష్ గారు, శ్రీ గారు నన్ను చాలా బాగా చూపించారు. ఒక 2-3 మినిట్స్ ఆడిషన్లో యాక్టింగ్ చూసి తీసుకోవాలి, నమ్మి తీసుకోవాలి, నన్ను నమ్మి తీసుకున్నారు. చాలా థ్యాంక్ యూ. అండ్ అలాగే మా డైరెక్టర్ గారి వర్క్ గురించి చెప్పాలి. ఒకసారి షూటింగ్ అప్పుడు డెంగ్యూ వచ్చింది. అది సెలైన్ది కనెక్టర్ పెట్టుకొని కూడా నాకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చేతులు ఇలా 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 అంటూ. అంత అంటే ఎలా ఉన్నా కూడా పట్టించుకోకుండా వర్క్ చేస్తారు. ఎవరిని కూడా ఒక మాట కూడా అనరు, చాలా బాగా ట్రీట్ చేస్తారు. అండ్ మా డైరెక్టర్ గారు ఎలా అంటే సీతమ్మ కథ రాశాడు అతను. ఓకే. అండ్ ఎస్, గ్రూప్ పిక్చర్ తర్వాత లైలా గారు మాట్లాడతారు. సో రిక్వెస్టింగ్ అవర్ ప్రొడ్యూసర్ అభినవ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే పార్ట్నర్ కార్తిక్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే మధులిక. అలాగే ఒక్కసారి అభినవ్ గారు టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. రాజా చూడు, ఇది మనం వాళ్ళ గురించి పాడే పాట కాదు, వాళ్ళే పాడుకోవాలి పాట. అక్కడ ఎవరు చెప్పారు 20,000? మీరేనండి చెప్పి సైలెంట్ కూర్చున్నాడు ఏంటి? 20,000 మీరు 30,000 గోదావరి గట్టు పైన ఫస్ట్ టికెట్ 30,000. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఫిక్స్. సార్ రండి సార్, ప్లస్ జిఎస్టీ సార్ రండి. మీ పేరు? రండి సార్ రండి. అదే టికెట్ ముందు మనం కొనుక్కుందాం. ఆయన ఇక్కడ స్కాన్ చేసేసి ఆ డబ్బులు మన అకౌంట్లోకి వేస్తాడు. సార్ రండి సార్. రండి సార్. అసలు యాక్చువల్గా ఈరోజు స్పెషల్ గెస్ట్ మీరే. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. మీ పేరు? అర్సలాన్ హైదర్. ఓకే, మీది హైదరాబాదేనా? హైదరాబాద్ అండి, హైదరాబాద్. ఓకే, పేరు అర్సలాన్ హైదర్. ఓకే. సో 30,000 పెట్టి కొన్నారు మీరు టికెట్. అవును. ఓకే, సో ఇప్పుడు అది ఎలా ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు? యా, గూగుల్ పే చేయండి. 955 లేదా ప్రొడ్యూసర్ గారి నంబర్కి గూగుల్ పే చేయండి. 35,400 అబ్బి డాల్తో అన్నాడు. भैया आपका भी रेस्टोरेंट का बिजनेस है? नहीं, इंटीरियर डिजाइन. इंटीरियर. आपको ये रेस्टोरेंट बिजनेस में इंटरेस्ट है? नहीं, हमारे दोस्त है, अभी कंपटीशन में नहीं आता. हम कंपटीशन में మనం పెట్టిద్దామేమో ఒకటి అనుకున్నాను కానీ వచ్చేలా లేడీనా. ఓకే, थोड़ा हंसते आप. अरे मस्त हंसते, मगर अभी टेंशन. इनको देखे तो हंसी नहीं आता. మనకి तुम्हारे बारे में बोले चौपाकटा बाइस को डालो जी. बोले भैया थोड़ा स्माइल देखा. కొంచెం ఫ్రంట్. నిజంగానే వేసేసారు. करेक्ट कर रहे.
लेकिन आप हमारे सामने क्यों कर रहे हैं? आपका पासवर्ड पूरा दिख रहा मुझे. 36,000 చూపించండి అలాగా. తోడా పేస్తాలు అంటున్నారు కిందలు. లేదు ఇన్ని రాదనుకుంటారు మళ్ళీ. हो गया. आप ऐसा कर दे रहे, आप बीवी कुछ बोलते नहीं घर में, गुस्सा करते. सिंगल है. చెప్పడం కూడా విన్నావా? అదే చాలా బేస్ వాయిస్ తో భయ తోడా స్మైల్. सिंगल है. हो गया. ఓకే हो गया. थैंक यू. अब तेलुगु फिल्म्स देखते? हाँ देखते. कौन है आपके फेवरेट हीरो? कौन है? जगपति बाबू. సూపర్. आप कौन है आपके फेवरेट एंकर? सुमा. తెలుసుకున్నాడు. మీకు ఇంత బేస్ వాయిస్ ఉన్న ఫ్యాన్ ఉన్నందుకు. हैदर जी कंग्रेचुलेशंस. और थोड़ा हंसो. अच्छा दिख रहे आप. हंसे तो अच्छा दिख रहे आप. భయ తోడా దో మాట. హలో అందరికి. అభినవ్ రావు గారు చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి. मेरे तेलुगु अच्छा. ఇప్పుడు దాకా हम सोचे आपको तेलुगु नहीं आता. నై అభినవ్ రావు గారు చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి. హీఈస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ గాయ్. చాలా ఏమంటారు, వితౌట్ ఎనీ సపోర్ట్ హీ హాస్ కమ్ టు దిస్ లెవెల్ అండ్ ఇట్ ఈస్ వెరీ. अरे इधर भाई, तुम इधर तुम आगे हो 1 मिनट. अरे कहीं कुछ. वो भी सिंगल है. हाँ अरे उनको 2 एक बच्चा है क्या है. So thank you so much. thank you so much భయ. Thank you so much Hyder ji. And all other G's వెళ్ళి కూర్చోండి except Laila ji. But you have parrots. Where do I stand? Anywhere? Yeah. Okay. That's another one. Good evening, everybody. Number one person I would like to mention is Subhash Garu, our director, who has brought me back into Telugu cinema. Chala time tarata he is insisted I be part of this film, and I'm so happy that he's insisted. I'm so happy to be a part of this film. Sir. Thank you, madam. No, thank you, madam. Thank you. You're welcome. Thank you. Thank you. So everybody in this film has been so sweet, so sweet. Nidhi, the heroine of this film, she's extremely hardworking. She's a very hardworking, very sweet girl. And Nidhi, I wish you lots and lots of films to come. Sumant Prabhas, you are a very, very talented person, not just actor, person. I know how many things you have done. He's very quiet, very, yes, as everyone says, positive person, very sweet, very lovely person. And I know you have a very bright future ahead of you. Every person in this team cannot go without mentioning Santosh Garu, hi, and Shri, and the whole team, everybody in this team. Shiva Costumes has been very hardworking, and he's delivered right through the film. And last but not least, Madhulika has been like the backbone for this film.
Thank you, Madhulika, for putting up with everything. The Red Puppet, I wish you all the very best. First film, congratulations. And everyone else in this team, I wish you all the very best. And especially Subhash Garu, I wish you all the very, very best for this film. May 8th in cinemas. Only in cinemas. Watch the film. థ్యాంక్ యూ సో మచ్ లైలా గారు. లుకింగ్ ఫార్వర్డ్. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ ఇదే టైంలో వీ వర్ షూటింగ్ ఇన్ భీమవరం. అండ్ ఇయర్ బిఫోర్ దట్ నేను వేరే కంట్రీలో ఒక సూపర్ మార్కెట్లో 3 AM షిఫ్ట్కి పార్ట్ టైం జాబ్ చేసేదాన్ని. అప్పుడు నాకు ఒకటే అనిపించింది, నేను ప్రతిరోజు 3 గంటలకి నిద్ర లేచి పని చేసుకుంటుంటే నాకు ఇష్టమైన పని చేయాలి కదా అని ఐ వాంటెడ్ టు డూ వాట్ ఐ లవ్. సో ఈరోజు 2 years తర్వాత నేను అనుకున్నది సంధించి మీ ముందు ఉన్నాను. అండ్ దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ మై మామ్ అండ్ డాడ్. వారి డ్రీమ్స్ని పక్కన పెట్టి మరి నా కోసం మళ్ళీ ఇండియాకి వచ్చి they supported me so much and sacrificed a lot on their own to support me. So I'm very, very grateful for that. And Subhash sir, I'll talk about you in the last, sorry. Thank you Red Puppet Productions for giving me this opportunity, for believing in sir's choice. That's why I got to play Maya. Thank you to every single person here who I got to work with. Shiva, thank you for this amazing costume. But today I just wanted to share something working with Leila ma'am, because this is the first time she's here for our event. It was really, really special working with you ma'am, because I got to see another side of Subhash sir. As we all know, he's very, very obsessed with you in a very beautiful way. So usually while explaining a scene, you'll come, you'll explain, and then you'll go, okay fine, let's go for the take, right? But after explaining to Leila ma'am, he'll just talk to her and then he'll be like, madam, okay no madam. But when it's me, you rehearsed, right Nidhi? You finished practicing, right? Don't laugh too much, okay? Just focus on the scene and continue. So there's this obvious differentiation because I'm a newcomer, I understand. But it's okay, sir, it's okay. I understand. I'm grateful for the opportunity. And then మన సుమంత్ ప్రభాస్ పక్కన డెబ్యూ చేయడం నాకు చాలా 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 సంతోషంగా ఉంది, బికాజ్ ఐ గాట్ టు లెర్న్ అ లాట్ ఆఫ్ స్టైల్ ఫ్రమ్ హిమ్. He has like bipolar disorder. I think he has 2 faces. Whenever he's explaining something very serious, he'll be like, Nidhi, just listen, okay? You have to talk like this in front of people. Only then they will accept you. You understand? Okay? Okay, macha? And then when he's funny, he'll be like, you got it, no? What I was trying to say to you? Huh? You don't get tense, macha. I'm there, no? You just talk freely, okay? So this is how he is, full of energy, full of life. But I got to learn a lot from you, Sumanth. So thank you for that. And yes, that's about it. Sorry. So, ee cinema mandriki kalala prapancham. Please watch it in cinemas on May 8th. Ee summer lo mee mood ni cool cheskondi. Thank you. Thank you so much Nidhi. Thank you. You're a great performer. ఒక స్టెప్ వేయమన్నది జస్ట్ అటు నుంచి ఇటు వేయమన్నది. ఫస్ట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఏమైనా అన్నారా? అన్నాను. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే, థ్యాంక్ యూ వచ్చిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఎవ్రీబడి హూ హ్యావ్ సపోర్టెడ్ మీ అండ్ నన్ను ఇక్కడికి తెచ్చారు. అండ్ యూ హ్యావ్ ఆల్వేస్ పుష్ మీ అప్. అండ్ ఎల్లుండి ఫిలిం రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయం 100%. You watch it in theaters because this film is not made for television. It is only made for theaters. మళ్ళీ చెప్తున్నాను, నాట్ ఫర్ టెలివిజన్ అండి ఫిలిం ఇది.
ఇట్ ఈస్ పర్టికులర్లీ ఎక్స్క్లూజివ్లీ మేడ్ ఫర్ థియేటర్స్. మళ్ళీ చెప్తున్నా, యూ కెన్ సీ ఇట్ ఇన్ డాల్బీ 5.1, 7.1. సుభాష్ హ్యాస్ డిజైన్డ్ ఇట్ ఇన్ 2-3 వర్షన్స్, న్యూమరస్ వర్షన్స్లో దాన్ని డిజైన్ చేశాడు సుభాష్. సో యూ ప్లీజ్ గో టు ద థియేటర్స్ అండ్ ఎంజాయ్. సమ్మరు థియేటర్స్లో ఇంకా బాగుంటుంది యాక్చువల్గా, ఏసీ ఉంటుంది, సుమన్ చెప్పినట్టు ఏడు మనడు. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అండ్ వన్ థింగ్ అండి, సుభాష్ అండ్ సుమంత్ అంటే ఒక లెవెల్ ఎఫర్ట్ పెడితే యాక్చువల్గా సరిపోతుంది దీనికి. దాని బియాండ్ పోయి పని చేసారు, దాని బియాండ్ అంటే బియాండ్, వెరీ బియాండ్. అండ్ నాకు కూడా ఇట్లాంటి వాళ్ళతోనే వర్క్ చేయడం ఇష్టము. ఐ కాంట్ వర్క్ విత్ కొంచెం అట్లా ఓకే లైట్ అనే వాళ్ళతో నేను పని చేయలేను, నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. బట్ వెన్ ఐ సీ దీస్ గైస్ పుషింగ్ దెమ్సెల్ఫ్ వెరీ వెరీ హార్డ్ అవుట్డోర్లో. అండ్ సుభాష్ అయితే తనకు తనే ఛాలెంజ్ పెట్టుకుంటాడు. ఇట్ కుడ్ బి షార్ట్ ఎనీవేర్ ఎల్స్, బట్ హీ వాంటెడ్ టు గో దేర్ అండ్ షూట్ అండ్ ఎక్స్క్లూజివ్ లొకేషన్స్. ఇది చాలా టఫ్ షూటింగ్ బాస్, బట్ వీ హ్యావ్ డన్ ఇట్. చూస్తాం. అండ్ నువ్వు చేసిన దానికి ఖచ్చితంగా నీకు సక్సెస్ రావాలని ఫస్ట్ నేను అనుకుంటున్నా. అండ్ సుమంత్ కూడా ఖచ్చితంగా రావాలి. అండ్ ఆల్ ద క్యాస్ట్ అండి హియర్, యు ఆర్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టలేరు, ఏం చేయలేరు, థ్యాంక్ యూ. ఎక్కువ పుష్ చేయలేరు, అన్ని లెవెల్ వైజ్ నాకు చాలా హెల్ప్ చేసారు. అండ్ మెయిన్లీ మై ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పేరున చెప్తే చాలా పెద్ద లిస్ట్, బట్ ఐ విల్ థ్యాంక్ దెమ్ ఇన్ సమ్ అదర్ వే. ఐ హ్యావ్ ఎన్ ఆప్షన్, నేను మళ్ళీ థ్యాంక్ చేస్తా వాళ్ళందరినీ, బట్ నాట్ నౌ. లెట్ ద ఫిలిం రిలీజ్, లెట్ ద పీపుల్ సీ. రేపు ప్రీమియర్స్ ఉన్నాయి, గో వాచ్ ఇన్ థియేటర్స్. మంచి థియేటర్స్లో చూడండి, ఏదైనా మంచి బ్యూటిఫుల్ సౌండ్, మంచి పెద్ద స్క్రీన్స్లో చూడండి. యూ విల్ లవ్ ద ఫిలిం. థ్యాంక్ యూ. అభినవ్ గారు, థ్యాంక్ యూ. సుమా గారికి, సుదర్శన్ గారికి ఫస్ట్ థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చారు, మాట్లాడే అవకాశం. ఈ వర్షం వల్ల లేకపోతే వెదర్ వల్ల నాకు ఇవ్వరనుకున్నాను. థ్యాంక్ యూ. మైక్ ఇచ్చారు, ఇచ్చేసి చక్కగా విందు ఆరగిస్తున్నారు. మా రెడ్ పపెట్ వారు పెట్టిన భోజనాన్ని. వెరీ నైస్. మీడియా పాత్రికేయులకి, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన స్నేహితులకి, సన్నిహితులకి, బంధువులకి, కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కళల వైపు అడుగులు వేస్తున్న ప్రతి కళాకారుణ్ణి ప్రోత్సహిస్తున్న వారి తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు. ఈరోజు మేము ఇక్కడ ఉన్నామంటే మా తల్లిదండ్రులే కారణం. మమ్మల్ని ఇక్కడున్న ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరినీ కూడా మా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ఇలా వచ్చాము. థ్యాంక్స్ టు అవర్ పేరెంట్స్ అండ్ our టీచర్స్. మాకు జీవిత పాఠాలు నేర్పించి సొసైటీలోకి పంపించారు. మా టీచర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్, చాలా మాట్లాడదామని వచ్చాను, మొత్తం ఫ్లాష్ అయిపోయింది. ఆల్మోస్ట్ 70-75 అవర్స్ నుంచి సరిగ్గా స్లీప్ లేదు కాపీ డెలివరీ చేయడానికి. సో అందుకని కొంచెం నన్ను భరించవలసిందిగా కోరుతున్నాను. నా లైఫ్లో కొంతమంది వ్యక్తుల వల్ల నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డాను. అందులో మొదటి వ్యక్తి నా ఫ్రెండ్, నా స్నేహితుడు ధీరజ్ రాజు. నేను ధీరజ్ కలిసి ఎంఆర్ ప్రొడక్షన్స్ అనే సంస్థ స్థాపించాము. అందులో మోర్ దెన్ 100 షార్ట్ ఫిల్మ్ చేసాం. చాలామంది ఆర్టిస్ట్ని, టెక్నీషియన్ని సినిమాకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే దానికి కారణం నా స్నేహితుడు ధీరజ్ రాజు. థ్యాంక్ యూ ధీరజ్. హీ ఈజ్ నాట్ హియర్ టుడే, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్, కొంతమంది వ్యక్తులు ఉంటారండి, మనం కింద పడినా మనల్ని పైకి లేపి భుజం తట్టి ముందుకు నడిపిస్తారు. అలాంటి వ్యక్తులు నాకు చాలామందే ఉన్నారు. మా నిఖితా మేడం నా ఫేవరెట్ సీనియర్ కాలేజీలో, ఆవిడ అండ్ ఆవిడ హస్బెండ్ హర్ష, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కింద పడ్డ ప్రతిసారి నువ్వు సాధిస్తావు అని చెప్పి నాతో పాటు ఉన్న వ్యక్తులు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గోదావరి గట్టు పైన అనే సినిమా ఇన్స్పైర్ అయింది మా బాబాయ్ గారి నుంచి అండి. మా బాబాయ్ గారి పేరు గుండె సుందర్బాబు గారు. ఆయన 2017లో చనిపోయారు. ఎగ్జాక్ట్ ఆయన క్యారెక్టర్నే మేము జగపతి బాబు గారికి ఇచ్చాము. సేమ్ ఆయన బైక్ కానీ, ఆయన డ్రెస్సింగ్ కానీ, ప్రతిదీ. ఆయన ఎలాంటి మనిషి అంటే కూతుర్ని ఎక్కువ ప్రేమించే తండ్రి అనమాట. మా నాన్నగారికి, నాకు ఒక చెల్లి ఉంది, చెల్లి పేరు సమైక్య.
సో మా నాన్నగారు కానీ మా బాబాయ్ గారు కానీ వాళ్ళ కూతుర్ని ఎక్కువ ప్రేమిస్తారు. నిజానికి ప్రపంచంలో తండ్రులు మాత్రమే వాళ్ళ కూతుర్ని అంత గొప్పగా ప్రేమిస్తారేమో, వాళ్ళకు మించిన ప్రేమ ఉండదేమో. అది నేను దగ్గరుండి చూశాను. ఆయన చనిపోయినప్పుడు అది నాకు చాలా ఇంపాక్ట్ చేసింది. దాని కథ రూపంలో ఒక అందమైన హ్యాపీ ఎండింగ్తో ఈ సినిమా చేయటం జరిగింది. సో దానికి నాకు సహకరించిన వాళ్ళు, మొదటిగా ఈ కథ డెవలప్ చేయడానికి వచ్చిన వ్యక్తి సాయిరామ్ ఇజ్జు, ఎక్కడున్నావు? రా పైకి రా. నేను ఒక కథ రాస్తున్నప్పుడు నేను ఒక ఊర్లో ఉన్నా, మనోడు ఒక ఊర్లో ఉన్నాడు. జస్ట్ 2015లో మా వాడు నాకు పరిచయం షార్ట్ ఫిల్మ్ నుంచి. నేనంటే చాలా ఇష్టం దానికి. నేను ఒక సినిమా స్టార్ట్ చేసి ఫినిష్ చేసి రిలీజ్ చేయలేకపోయాను. ఆ టైంలో నేను ఒక డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను కొత్త కథ చేద్దాము అన్నప్పుడు ఈ మనిషి ఎవ్రీ డే 3 months ఎవ్రీ డే నాకు ఈవినింగ్ ఒక 1-2 hours నాతో కాల్ తీసుకుని నేను చెప్తున్న ప్రతి పిచ్చాడి అని, అన్న ఇది బాగుంటుంది ఇది బాగోదని చెప్పి కథ ఒక 60 రోజుల్లో మేము ఫినిష్ చేయడం జరిగింది, ఒక 3 months వ్యవధిలో. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ నేను ఏ కథ రాసినా సరే ఫస్ట్ రోహిత్ కృష్ణ నా మాస్టరు, నా కాలేజ్ జూనియర్ సబ్ జూనియర్ మాస్టరు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయనకే కథ వినిపిస్తాను. ఆయన ఓకే అంటేనే ఈ కథ ఈరోజు ఇక్కడికి వచ్చింది, బయటకు వచ్చింది. అది మా ప్రొడ్యూసర్ విన్నా, సుమంత్ విన్నా, ఎవరు విన్నా, అది దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై మాస్టర్, మై జూనియర్ రోహిత్ కృష్ణ వర్మ. ఈ సినిమాలో జువ్వ క్యారెక్టర్ చేశారు. ఎందుకంటే ఆయన జడ్జిమెంట్కి అంత వాల్యూ ఇస్తాను నేను. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కథ ఇలా రూపకల్పన జరిగినప్పుడు మేము ఎక్కడో తెలియకోకుండా సమ్ లూజ్ ఎండ్స్ ఉంటాయండి. ఆ లూజ్ ఎండ్స్ని ఫిల్ చేసిన వ్యక్తి అనురాగ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అసోసియేట్ రైటర్ అనురాగ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సినిమా అంతా కథ రాసేసాం. కథ రాసేసిన దానికి మంచి సంగీతం కావాలి. దానికి నాకు దొరికిన గొప్ప ఆయుధం మా 15 ఏళ్ల రిలేషన్ మా మ్యూజిక్ డైరెక్టర్ నాగవంశీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగవంశీ గారు. నా మనసులో నాకు మ్యూజిక్ మీద ఉన్న టేస్ట్ మొత్తానికి నా ప్రతిరూపమే నా మ్యూజిక్ డైరెక్టర్ నాగవంశీ గారు. సో మా ఇద్దరి మనసులు ఎలా ఉంటాయంటే సేమ్. మా ఇద్దరికి ఒకటి నచ్చిందంటే అర్ధరాత్రి కూర్చొని 3-4 గంటలు మాట్లాడేసుకుంటాం, అద్భుతమైన ట్యూన్, సూపర్ అని. అసలు నచ్చలేదంటే మేమేం మాట్లాడుకోం. సో అలాగా మా ఇద్దరి రిలేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ గారు. దానికి అద్భుతమైన లిరిక్స్ రాసిన నా తమ్ముడు దినేష్, నా భావాన్ని కరెక్ట్గా అర్థం చేసుకునే దినేష్, చూడు సైడ్ది సాడ్ సాంగ్ ఈ సినిమాలో రాశారు. అది ఇంకా రిలీజ్ చేయలేదు, మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అలాగే వెంగిబాయ్, ఆయన పేరు వెంగి, ఈ సినిమాలో పాట వ్యంగ్యంగా రాశారు కొంచెం, ఓ మై గాడ్ అనే సాంగ్. థ్యాంక్ యూ వెంగిబాయ్. అండ్ సరస్వతి పుత్రులు రామ్ జోగే శాస్త్రి గారు. సో ఆయన గురించి నేను చెప్పే నాకు ఆ స్థాయి కానీ ఏమీ లేదు, ఆ అనుభవం కానీ ఏమీ లేదు. థ్యాంక్ యూ సార్. అండ్ బాలాజీ గారు రీసెంట్గా చిక్కిరి అనే సాంగ్ చాలా పాపులర్ అయింది, కానీ ఆయన అంతకుముందే చాలా గొప్ప పాటలు రాశారు. ఉప్పనంత ఈ గుండెలో, సిటీ మారి లాంటి చాలా చక్కటి పాటలు రాశారు. నా భావాన్ని అర్థం చేసుకుని చక్కటి పదజాలాలు ఇచ్చి మీరు చక్కటి సాహిత్యాన్ని అందజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ టు మై ఎంటైర్ మ్యూజిక్ డిపార్ట్మెంట్. సో దీన్ని ఇలా చేస్తున్నప్పుడు నాకు నా టీం నుంచి ఒక కొత్త వ్యక్తి పరిచయమైన వ్యక్తి శివ ఎక్కడున్నావు? శివ. సో నేను ఎప్పుడు నా టీం దాటి ఎప్పుడు వెళ్ళలేదు. బట్ సుమంత్ అన్న మావాడే అన్న మంచిగా చేస్తాడన్నా, ఒకసారి చూడన్నా, ట్రై చేయన్నా. సో డార్లింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు ఇంత అందంగా చక్కగా కనబడుతున్నారు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ కాస్ట్యూమ్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలాసార్లు నేను ఇబ్బంది పెట్టాను నాకున్న కాస్ట్యూమ్ టేస్ట్ వల్ల. సో ఆ లెంత్ ఎంత ఉండాలి, ఇది కిందకు ఉండాలి, ఇది పైకి ఉండాలని చెప్పి థ్యాంక్ యూ. పేషెన్స్గా చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో సినిమాకి అలంకరణ అయిపోయింది, మ్యూజిక్ వచ్చేసింది. సినిమా మేక్ చేయటానికి నాకున్న మరో గొప్ప ఆయుధం సాయి సంతోష్, నా డిఓపి. ఆయన మీరు చూస్తుంటే ఆయన సరిగ్గా మాట్లాడలేదు ఇందాక, ఆయన ఎప్పుడు మాట్లాడరు. సంతోష్ భయ్య, నేను షార్ట్ ఫిల్మ్స్కి కెమెరా చేశానండి, అందువల్ల నా పిచ్చికి ఈ మనుషులు చాలా ఎఫెక్ట్ అవుతుంటారు. కెమెరా యాంగిల్ అలా పెట్టాలి, ఇలా పెట్టాలి, ఏవేవో టార్చర్ చూపిస్తుంటా. దానికి నేను ఏ రోజు షార్ట్ అడిగినా సరే ఆ షార్ట్ రాదు లేదు అనే మాట ఆ మనిషి నోటంట రాదు. ఆయన ఎంత సైలెంట్గా ఉంటాడు, ఆయన విజువల్స్ అంత వైలెంట్గా ఉంటాయి, మీరు చూసే ఉంటారు. దానికి సహకరించిన వ్యక్తి నా స్త్రీ అని పిలుస్తాను నేను, ఎందుకంటే స్త్రీలంటే చాలా అభిమానించే వ్యక్తి ఆయన. సో స్త్రీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేట్ లైటింగ్ కంపోజిషన్ అండ్ ఆపరేటింగ్ సెకండ్ కెమెరా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీళ్ళందరూ కెమెరాని ఇంత చక్కగా అందమైన లొకేషన్స్కి వెళ్ళి మేము తీసామంటే దానికి కారణం
మేము మా చిన్నప్పటి నుంచి చూసిన ఊర్లు. I would like to take the opportunity to thank the people of Ralingi village, Attili village, Velpuru village and Bhimavaram. ఇవన్నీ మా సొంత ఊర్లు. అదే ఊర్లో మేము షూటింగ్లు చేయడం జరిగింది. అక్కడ పీపుల్ ఎంత స్వీట్ అనేది వీళ్ళందరూ ఆల్రెడీ చెప్పేశారు. నేను మరీ కొత్తగా చెప్పక్కర్లేదు. నేను అక్కడ వాడిని, రాలింగి మనిషిని. వాళ్ళందరి పీపుల్కి సభాముఖంగా థ్యాంక్ యూలు చెప్తున్నాను. ఎందుకంటే మీరు సహకరించడం వల్లే ఈరోజు ఈ విజువల్స్ మా యాక్టర్స్ అంత కంఫర్టబుల్గా అక్కడ వర్క్ చేయడం, ఈ విజువల్స్ ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ టు ద పీపుల్ ఆఫ్ రాలింగి, వేల్పూరు, అత్తిలి అండ్ భీమవరం. సో ఈ రకంగా ఉన్నప్పుడు మేము షూటింగ్ ఇలా చేయడానికి నాకున్న సినిమా మీద నాకున్న పిచ్చి ప్రేమను నా టీం మొత్తం అర్థం చేసుకున్నారండి. నా డైరెక్షన్ టీం, దే ఆర్ మై స్ట్రెంగ్త్, దే ఆర్ మై పిల్లర్స్. రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ కో-డైరెక్టర్ సురేష్ గారు, చీఫ్ అసోసియేట్ చైతన్య, అసోసియేట్ డైరెక్టర్ చిరంజీవి, కిషోర్, అభిషేక్, అమర్, ప్రతి ఒక్కరు మీరందరూ, సతీష్, అలాగే మా మాస్టర్ కూడా నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. నేను ఈ సినిమాని నాకున్న పిచ్చిని అర్థం చేసుకుని వాళ్ళు నన్ను ప్రేమించినా తిట్టుకున్నా నేను అడిగిన ప్రతిదీ నాకు ఇచ్చి ఇంత అద్భుతమైన విజువల్ని తీసుకొచ్చేలా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ మై టీమ్. అండ్ రాసి పెట్టుకోండి, ఇక్కడ ఉన్న ప్రతి నా అసోసియేట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, చీఫ్స్ అందరూ కూడా రేపొద్దున చాలా గొప్ప డైరెక్టర్స్ అవుతారు. I know each and everything about them. I know how talented. సో మీరందరూ ఖచ్చితంగా గొప్ప డైరెక్టర్లు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అభినవ్ గారిలాగా నేను మిమ్మల్ని ప్రొడ్యూస్ చేసి లాంచ్ చేస్తాను. సో ఇవన్నీ చేసాము, సినిమా అంతా తీసేసాము. ఇది తీసేసిన తర్వాత ఒక మనిషి ఉన్నాడండి, ఒక సైలెంట్ కిల్లర్, ఇంకొక సైలెంట్ కిల్లర్ ఉన్నాడు, అనిల్ కుమార్. నేను 2 కెమెరాలు పెట్టి నేను విజువల్స్ అని, బ్యూటీ అని 6 to 6 నేను కెమెరా ఆఫ్ చేసేవాడిని కాదండి. 6 to 6 షూట్ చేస్తూనే ఉండేవాడిని. అంత 2.5 గంటలు 250-300 hours ఫుటేజ్ని ఆయన ఓపిక్గా ప్రతి షాట్, ప్రతి క్లిప్ చూసి, అంటే నేను కూడా సేమ్ మళ్ళీ షార్ట్ ఫిల్మ్స్ ఎడిటర్ పిక్చర్ని నేను ఫిల్మ్ స్కూల్లో కూడా మాస్టర్స్ చేసి వచ్చాను, ఎడిటింగ్ అండ్ సౌండ్ డిజైన్లో. సో దాంట్లో అది చెప్తాను, ఇది చెప్తాను. నాతో వాదిస్తాడు, నన్ను ప్రేమిస్తాడు, నాతో వాదిస్తాడు, నాకు కావాల్సింది చివరికి తీసుకొస్తాడు. ఆయన ఎడిటింగ్ ఫ్లో ఎలా ఉంటుందంటే ఈ సినిమాలో చూస్తారు, ఒక నీళ్లు పల్లానికి స్మూత్గా పారితే ఎలా ఉంటుందో అంత స్మూత్గా ఈ సినిమా ఎడిటింగ్ ఉంటుంది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ అనిల్ బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళు ఎడిట్ చేసేసాం, సినిమా అయిపోయింది. ఈ సినిమాలో ఒక మంచి విజువల్స్ ఉన్నాయి, ఒక చక్కటి ఫైర్ ఫ్లై సీక్వెన్సెస్, విజువల్ ఎఫెక్ట్స్, అలాంటివన్నీ చేయడానికి కారణం శాశ్వత్, హూ డిడ్ ఫర్ బాహుబలి, RRR ఇలాంటి ఫిల్మ్స్కి చేశారు. థ్యాంక్ యూ అనిల్, మీ వల్లే శాశ్వత్ని పరిచయం చేయించారు. అనిల్ గారు CGలు చాలా గొప్పగా చేశారు. ఈ విజువల్స్ మీకు అభినవ్ గారు చెప్తున్నారు, మీరు ఒక మంచి సినిమా థియేటర్లో చూడండి, మీకు ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ ఉంటుందని. అవన్నీ మా విజువల్స్ రావడానికి కారణం మా గొప్ప విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ శాశ్వత్ అండ్ అనిల్ గారు. సో సినిమా ఫినిష్ చేసినప్పుడు ఇంకొక లాస్ట్ వ్యక్తి ఒకడు ఉంటాడు. మేమిద్దరు రూమ్మేట్స్, మేమిద్దరం ఫిల్మ్ స్కూల్ మేట్స్. నాగార్జున తల్లపల్లి, హీఈస్ ఆల్మోస్ట్ 80 films old. చాలా బిగ్ ఫిల్మ్ చేశారు, బేబీ, డెకాయిట్ అన్నీ చేశారు. అయినప్పటికీ నేను ఒక సినిమాకి సౌండ్ మీద ఉన్న అవగాహనతో ఏవేవో ఇన్పుట్ చెప్తాను, సౌండ్ ఇది కావాలి, అది కావాలి, స్పీకర్లు అక్కడ మోగాలి, ఈ స్పీకర్లు ఇక్కడ మోగాలని చెప్తుంటాను. ఓపిక్గా భరించి నేను 80 సినిమాలు చేశాను, వీడేంటి నాకు చెప్తున్నాడు అనే థాట్ ఉండదు. ఏం చెప్పినా ప్రతి సౌండ్ క్రియేట్ చేయించి, ఒక ఆడపిల్ల పరిగెట్టుకుంటూ వెళ్తుంటే నాకు ఈ పట్టీల సౌండ్ కావాలంటే ఆయన వేసుకుని పరిగెట్టిన రోజులు కూడా ఉన్నాయి. సో థ్యాంక్ యూ నాగార్జున. సో మేమందరం కలిపి సినిమా ఇలా చేసాము, కంప్లీట్ చేసి బ్యూటిఫుల్గా తీసాము. తీసిన తర్వాత ఒక్క నిమిషం అండి, ఏమనుకోకండి, నేను కొంతమందిని మర్చిపోతానని చెప్పి నేను రాసుకుని వచ్చాను. పర్వాలేదు, ఇట్స్ ఓకే మేడం, సారీ. సో దీన్ని అద్భుతంగా మేము విజువల్ ఇచ్చి, సౌండ్ ఇచ్చి చేయడానికి కారణం అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు. అక్కడ మాకు కలరిస్ట్ వివేక్ గారు అద్భుతమైన కలర్స్ ఇచ్చారు. సౌండ్ అభిషేక్, థ్యాంక్ యూ ఫర్ బ్యూటిఫుల్ సౌండ్ డిజైన్. అట్మాస్ కానీ ఆ సౌండ్ కానీ అద్భుతంగా ఉంటుంది. అది మా అభినవ్ గారు చెప్పినట్టు ఇది సినిమాటిక్ విజువల్ ఎక్స్పీరియన్స్, ఇది మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ మెంట్ ఫర్ టెలివిజన్స్. థ్యాంక్ యూ అన్నపూర్ణ టీమ్, CV రావు గారు, లక్ష్మీపతి గారు, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతమంది ఉన్నారు. ఒక మనిషిని మర్చిపోయాను, స్లాంగ్ ఇన్స్ట్రక్టర్ విజయ్, థ్యాంక్ యూ. మా డార్లింగ్ని తెలుగుని అచ్చ తెలుగులో మాట్లాడించేలా చేసావు. ఆర్ట్స్ టుగెదర్, దే యూస్ టు వర్క్ టుగెదర్. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ.
తను ఉండి తన దగ్గరుండి తనతో పాటు స్లాంగ్ తనకే కాదు నిధికి కూడా డైలాగ్ చెప్తూ ఉండేవారు. థ్యాంక్ యూ విజయ్. ఇది మా టెక్నికల్ టీం అండి. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే మా సినిమాకి స్త్రీ పవర్ అంటే నారి శక్తి చాలా ఎక్కువ అండి. అందులో మొదటి వ్యక్తి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మా చెల్లి మధులిక. ఈ సినిమా నేను అనుకున్న విధంగా నాకున్న పిచ్చికి మొత్తాన్ని పెట్టి ఎగ్జాక్ట్గా విజువల్ తేవడానికి నాకు ప్రతిదీ అందచేసిన వ్యక్తి మా చెల్లి మధులిక. తను నేను ఒక 15-16 ఏళ్ళ రిలేషన్ అండి. మా చెల్లి తను చాలాసార్లు అన్నయ్య మీరు సినిమా తీయాలని చాలా ఇష్టంతో చెప్పేది. మేము తీసిన ఫస్ట్ 30 షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ ఉండేవారు కాదు, తన వాయిసే ఉండేది. మాకు హీరోయిన్ చూపించే అంత స్తోమత లేదు. అప్పుడు వాయిస్ పెట్టేసి మేనేజ్ చేసేవాళ్ళు. అప్పుడు మా చెల్లె వాయిస్ చెప్పేది. తను అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఉన్న చిన్న పిచ్చి ఆశ నుంచి ఈరోజు మన ఇద్దరం కలిసి ఒక సినిమా చేయగలిగామమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ ఎవ్రీ టైమ్, ఎవ్రీ సింగిల్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. దిస్ ఫిల్మ్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ యూ. ఎందుకంటే నాకు ప్రొడ్యూసర్ గారికి మధ్యలో ఎప్పుడు ప్రొడ్యూసర్ గారు చెప్తారు, అన్నయ్య ఇది అంటున్నారు, ఇది ఉంచాలా వద్దా, ప్రతిదీ అడుగుతూ కమ్యూనికేట్ చేస్తూ యాక్టర్స్ని టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి నాకు టైంకి తెప్పించి అన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మరో అద్భుతమైన నారి శక్తి ప్రవల్య గారు. సో ఆవిడ గురించి నేనేం కొత్తగా చెప్పక్కర్లేదు. గామి చేశారు, అశోక్ వన్లో అర్జున్ కళ్యాణ్ చేశారు, సో రీసెంట్గా కుబేరా చేశారు. సో ఆవిడ గురించి నేను చెప్పే అంత స్థాయి లేదు. బట్ ఆవిడ రెక్కెకి తీసుకెళ్ళిన ఫస్ట్ 5 రోజులు చాలా కోపంగా ఉన్నారు. నాకు అర్థం కాలేదు ఈవిడికి యాటిట్యూడ్ ఏమో అనుకున్నాను ఈ మనిషికి. నాకు ఏంటిది రియల్ లొకేషన్స్ తీసుకెళ్తున్నాం, ఈవిడికి ఏంటి అసలు నవ్వదేంటి, ఏం చేస్తుంది, అసలు ఏం మాట్లాడుతున్నారు. 6వ రోజు రాజు ఇంటికి తీసుకెళ్ళి ఒక పశువుల శాలకి దాన్ని మొత్తం ఇల్లు కింద ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు దెన్ షీ స్టార్టెడ్ స్మైలింగ్. మేడం వాట్ హ్యాపెండ్ అంటే సీ నౌ ఐ గాట్ ద ఆపర్చునిటీ టు డూ సంథింగ్ అని ఇదే వాయిస్లో చెప్పారనమాట. అంటే పని పట్ల అంత పొసెసివ్గా ఉండే వ్యక్తుల్ని చాలా అరుదుగా చూస్తాం. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అశోక్ వన్లో అర్జున్ కళ్యాణ్ నాకు చాలా ఇష్టం అండి. అంటే మేడం ఏదైనా డిజైన్ చేస్తే ఈ సెట్లో ఏదైనా పెడితే ఆ సెట్ ఈవిడ పెట్టినట్టు ఉండదండి, ఓ నిజంగా అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. అలాగే ఇంకొక నారీశక్తి మా లక్ష్మి గారు. ప్రవల్య గారికి పెళ్ళయింది, నాకు తెలీదు హస్బెండ్తో పెళ్ళయిందో లక్ష్మి గారితో పెళ్ళయిందో. వాళ్ళిద్దరూ త్రూ అవుట్ సినిమా ముచ్చటించుకుంటారు, తిట్టుకుంటారు, ప్రేమించుకుంటారు, అప్పుడప్పుడు ముద్దు కూడా పెట్టుకుంటుంటారు. సో ఐ డోంట్ నో, సో అకేషనల్లీ మమ్మల్ని చెప్తుంటారు. మేడం మీ ఇద్దరు ఆన్ సెట్ వైఫ్ అండ్ హస్బెండ్ అసలు అంటే అంత ప్రేమించుకుంటూ ఒక పనిని ఇద్దరు ఇష్టపడి చేయటం అనేది చాలా గొప్ప మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా బ్యూటిఫుల్ ఏడీస్ ఇద్దరు ఉన్నారు, శివాని అండ్ మేఘన. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. నేను ఒక యాక్టర్ని తీసుకున్నాను అంటే నేను అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రేమతో మీరందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు వెల్ విషెస్ అంతా. ఐఎమ్ సో గ్లాడ్. మజా వస్తుంది మీ అందరినీ చూస్తుంటే. మీరందరూ కూడా సినిమా చూసి సూపర్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను నేను. యా సారీ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయినా, తొందరగా వెళ్ళిపోమంటారేమో అని అటు ఇటు అవుతున్నాయి పదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నా మనసు పూర్తిగా థ్యాంక్ యూ అన్న, మమ్మల్ని కవరేజ్ చేస్తున్నందుకు. మేము ఇంతకుముందు చేస్తున్న ఈవెంట్స్ అన్ని కూడా సూపర్గా కవర్ చేసినారు అండ్ అవి జనాల దగ్గరికి సూపర్గా వైరల్ అయినాయి, మేము చేసిన ప్రమోషన్స్ కానీ అవన్నీ కానీ. అండ్ థ్యాంక్ యూ అన్న దానికోసం. And Laila ma'am, whenever you get into the sets, ma'am, it feels like 1,000 smiley emojis walking into the set. ఒక 1,000 emojis ఒకటేసారి సెట్స్లో కూడా సెట్లు ఉంటుంది, అట్లా ఉంటుంది మేడం వస్తే. వెరీ బ్రైట్ స్మైల్, వెరీ పాజిటివ్ వైబ్. నేనే ఎప్పుడు నవ్వుతా ఉంటా అంటే నాకన్నా ఎక్కువ నవ్వుతారు మ్యామ్ మీరు. ఇట్స్ వెరీ నైస్ మ్యామ్. అండ్ మా సుభాష్ అన్న గురించి చెప్పాలి. సుభాష్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను చాలా చెప్దాం అనుకున్నా, ఓకే సుమాకి ఓకే చాలా చెప్తావు. నువ్వు చాలా బ్యూటిఫుల్ పర్సనాలిటీ అన్న. ఆ బ్యూటిఫుల్ పర్సనాలిటీ నీకు హ్యూమన్ వాల్యూస్ ఏందో తెలుసు, హ్యూమన్ ఎమోషన్స్ ఏందో తెలుసు, చాలా బాగా తెలుసు. అంతే మంచిగా సినిమాలో ట్రాన్స్లేట్ చేసిండు అన్న. నేను ఈ సినిమా చూసినాక అనిపించింది, అరే మంచి హ్యూమన్ వాల్యూస్ ఉన్న సినిమా, ఒక హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న సినిమాని చూసి ఎన్ని రోజులు అయిందిరా సుభాష్ అన్న నాకు ఈ సినిమా ఇచ్చిండు, అభినవ్ అన్న ఇద్దరు కలిసి. డెఫినెట్లీ
ప్రౌడ్గా చెప్తున్నా ఈ సినిమా నేను చేసిన అని గోదావరి గట్టు పైన. వై బికాస్ చాలా తక్కువ వస్తాయి ఇట్లాంటి సినిమాలు. ఎందుకంటే చాలామంది అన్నారు ఏముంది ఈ సినిమాలో, ఎందుకు ఈ సినిమా సెలెక్ట్ చేసుకున్నావు సుమంత్ నువ్వు అని. ఈ సినిమా చూసినాక ఓకే అదంతా పెద్ద జర్నీ, కానీ ఎండ్ ఆఫ్ ది డే సినిమా చూసినాక నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే తండ్రి కూతుర్ల ఎమోషన్ ఇంత బాగుంటుందా. ఎందుకంటే మా ఇంట్లో నేను మా తమ్ముడు ఇద్దరమే, అక్క లేదు చెల్లి లేదు. సో అట్లా ఆ ఎమోషన్ని ఈ సినిమా ద్వారా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసిన. అండ్ తండ్రి కూతుర్ల ఎమోషన్ ఈ సినిమాల హార్ట్ ఆఫ్ ద ఫిలిం. ఒక్కొక్కసారి ఎక్స్ప్లోర్ చేస్తుంటే నా క్యారెక్టర్ ఏదో నేను చేసుకుంటున్నా ఓకే, కానీ జగపతి బాబు సార్ని ఆ క్యారెక్టర్లో చూస్తుంటే అట్లా ఆడపిల్ల తండ్రి లాగా మస్త్ అనిపించింది. అంటే ఒక రియల్ ఆడపిల్ల తండ్రిని చూస్తే ఒక అమ్మాయి పుట్టింది అనుకోండి చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఇప్పుడు మా ఫన్ పడక కిరణ్ నాకు అమ్మాయి పుట్టింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆయన కళ్ళ ముందు చూస్తున్నా కాబట్టి. సో వాళ్ళని చేయి పట్టుకొని నడిపించే స్టేజ్ కాడ నుంచి నాకు మంచిగా అనిపించింది చెప్తున్నా, జస్ట్ షేర్ చేస్తున్నా ఒక మూమెంట్. వాళ్ళని చేయి పట్టుకొని నడిపించే కాడి నుండి వాళ్ళకి అంత ప్రేమ ఇచ్చేసేయాలి, వాళ్ళ కోసం ఏదైనా చేయాలి, అస్సలు తక్కువ చేయొద్దని తండ్రి వాడే తపన. జస్ట్ ఇమాజిన్ అదే చెయ్యి తీసుకుపోయి వేరేటోళ్ళ చేతిలో పెట్టినప్పుడు, అరే అంటే పెంచి పెద్ద చేసి వేరే ఇంటికి పెళ్లి చేసి పంపిస్తున్నప్పుడు, అరే ఇప్పుడు మా ఇంట్లో ఉండదా మా అమ్మాయి, అంటే ఇప్పుడు అన్నీ షేర్ చేసుకోలేనా నా అమ్మతో వెంటనే 2 నిమిషాల్లో, కళ్ళ ముందు 24 గంటలు కనిపించదా నాకు అని జస్ట్ ఆలోచిస్తుండే. జస్ట్ వాళ్ళ షూలో ఉండి ఆలోచిస్తే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి నాకు. అంటే ఆ మూమెంట్ ఎట్లుంటుంది, ఒక తండ్రి కూతుర్ని మిస్ అవుతున్న మూమెంట్. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి అమ్మాయి గోదావరి గట్టుపైన సినిమా చూస్తే డెఫినెట్గా నాకు అనిపించిన ఫీలింగ్ చెప్తున్నా, అండ్ మీకు కూడా అనిపిస్తుంది. అది సినిమా చూసి బయటికి వచ్చినాక ఐ లవ్ యూ డాడీ అని 100% మీరు ఫోన్ చేస్తారు మీ డాడీకి. ఎందుకంటే ఒక తండ్రి ఎంత ప్రేమిస్తాడో మీరు అంటే జగపతి బాబు సార్ ఈ సినిమాలో నిధిని ఎంత ప్రేమిస్తారో మీరు ప్రతి ఆడపిల్ల చూస్తే, అరే మా నాన్న కూడా నన్ను ఇట్లనే లవ్ చేస్తాడు కదరా అని మీకు ఇంకొకసారి గుర్తొస్తుంది. అది డెఫినెట్లీ అది. అండ్ ఇట్లాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి అనిపిస్తుంది నాకు. అండ్ ఆ సినిమా మీరు నాతో తీసినందుకు సూపర్, థ్యాంక్ యూ అన్న. నాకు ఐ లవ్ యూ మీకు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని చాలా తొందరగా ముగిస్తున్నా, తెలుసు సిచ్యువేషన్స్ అన్ని కొంచెం టైట్గా ఉన్నాయి, చాలా లేట్ అయిపోయిందని. ఈ సినిమాని మీరందరూ ఈ సమ్మర్లో May 8కి మేము ప్రమోట్ చేస్తున్నాం. చాలా కూల్ ఫీలింగ్ అంటే ఏదో థియేటర్లోకి వస్తే చలి పెడుతుందని కదా నా ఇంటెన్షన్. అంటే చాలా మందికి ఇప్పుడు ఈఎంఐ ప్రెషర్లు ఉంటాయి, వేరే లొల్లీలు ఉంటాయి, ఇంట్లో లొల్లీలు, ఇంటి బయట లొల్లీలు, జాబ్ స్ట్రెస్లు, ఆ స్ట్రెస్లు, ఈ స్ట్రెస్లు ఉన్నప్పుడు ఈ టైంలో సమ్మర్ వచ్చింది అనుకోండి, ఆ స్ట్రెస్ డబల్ అయిపోతుంది కదా. ఆ స్ట్రెస్ని తీసేసి మీ మూడ్ని కూల్గా ఉంచడానికి గోదావరి గట్టుపైన మీ ముందుకు వస్తుంది. May 8కి మీరందరూ మీ ఫ్యామిలీస్తో, ఎస్పెషల్లీ ఆడపిల్లలందరూ మీరు ఈ సినిమా చూడండి, మీ డాడీలకు ఐ లవ్ యూ చెప్పండి ఒకసారి. చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉంటుంది మీకు. May 8th అండ్ రేపు May 7th ప్రీమియర్స్ ఉన్నాయి. మీ దగ్గరలో ఉన్న థియేటర్లో ఎక్కడున్నాయో ప్రీమియర్స్ ఒకసారి చూసి మీరు ఈ సినిమాని మాకు ఎట్లుందో చెప్తే డెఫినెట్లీ మా అందరికి సూపర్ బూస్ట్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంట్ టు షేర్ అందరి మీద ఉన్న ఎమోషన్, అందరి మీద ఉన్న ప్రేమను షేర్ చేసుకోవాలని ఉంది. అందరికి ఒక్కసారి చెప్తున్నా, అభినవన్న నుండి అభినవన్న వాళ్ళ ఫ్రెండ్స్ కాడ వరకు, భీమవరం ఫ్రెండ్స్ దగ్గర వరకు, అండ్ మధ్యలో పనిచేసిన ఈ క్రూ మెంబర్స్, నా కాస్టింగ్, నాతో పాటు కాస్ట్ ఎవరైతే యాక్టింగ్ చేసినారో వీళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కటి లాస్ట్, అంటే నేను ఇప్పుడు ఈ సెకండ్ సినిమా ఇట్లా చేసి మీ అందరు ముంగట ఇట్లా మాట్లాడగలుగుతున్నా అంటే డెఫినెట్లీ మా మమ్మీ డాడీ వల్లనే. ఒక్కసారి స్టేజ్ మీద పిలుస్తా, ఒక ఫోటో తీసుకుంటా, ఎందుకంటే స్టేజ్ మీద ముగ్గురం ఎప్పుడు ఫోటో తీసుకోలేదు. ఒక్కసారి ఫోటో తీసుకుంటా, రామా ఒక్కసారి రా, 2 minutes ప్లీజ్. చిన్న నువ్వు కూడా రా, మా తమ్ముడు యశ్వంత్. మా డాడీ ఎప్పుడు హగ్గించిన దసరా రోజు జగ్గించినట్టే చేస్తాడు. కొంచెం మంచి ఫోటో దిగాను, మా డాడీ ఫ్రేమ్ చేపిస్తాడు.
తగిలి తగలగనే తనచే గడుసుగా లోలో కలిగినదే తొలి ప్రేమే మృదువుగా కయ్యాళిరా కయ్యాళిరా ఒక్కసారి వీళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పు డాడీ. నువ్వు ఇవాళ ఇంత హ్యాపీగా ఉన్నానంటే వీళ్ళందరూ ప్రేమ వల్లనే. ఒక్కసారి ఊరికే థ్యాంక్ యూ చెప్పు. మా డాడీ జిందగీలో మైక్లో మాట్లాడలే, ఫస్ట్ టైం మాట్లాడుతాడు. ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి అందరికీ, ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ అంత ఈ సినిమా గురించి వినాలని, ఎంతో సంతోషపడి చూడాలని ఇంత దూరంకి వచ్చిన అందరికీ నా అభినందనాలు. హీరో వాళ్ళకు అందరికీ, డైరెక్టర్ కానీ, మన అభినయన కానీ అందరికీ ధన్యవాదాలు. ఒకసారి అన్నతో ఫోటో దిగాలి పైకి. నువ్వు థ్యాంక్ యూ చెప్పలే అందరికి, ఒకసారి థ్యాంక్ యూ అని అందరికీ థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ. పక్కా ఈ సినిమా చూడాలి. గోదావరి గట్ట అంటే అందరికీ చాలా ప్రేమ. మన తెలంగాణలో కూడా ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇప్పుడు గోదావరి లేదు, అంతా ఒకటే చేసాడు బాబుడు. అట్లా చేసి సినిమా అనేది చాలా దగ్గరలో కలిపిండు. గోదావరి అంటే మనకు ఒక ప్రేమ అన్నం పెట్టేది. ఇప్పుడు అసలు సినిమా మనం చూస్తున్నామంటే చాలా చాలా హ్యాపీ ఉంటుంది, మనకు చాలా సంతోషపడాల్సిన అవసరం ఉంటుంది. మీరు అందరూ సహకరించినందుకు నా హృదయపూర్వక నమస్కారం. మా డాడీ ఎప్పుడు మైక్లో మాట్లాడలేదు, ఫస్ట్ టైం. నేను కూడా ఫస్ట్ టైం చూడడం మా డాడీ మైక్లో మాట్లాడడం. ఒక్కసారి మమ్మీ నువ్వు కూడా థ్యాంక్ యూ చేయి అందరికి ఒక్కసారి, ఆడియన్స్కి అందరికి. ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదములు. నాకు అంత మాట్లాడడానికి రాదు స్టేజ్ పైన, అంటే స్కూల్లో మాట్లాడినా కానీ ఇలాంటి స్టేజ్లు ఎప్పుడు నేను మాట్లాడలేదు. మా బాబుని ఇంతవరకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. మీ అందరికీ చాలా 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 లైఫ్ లాంగ్ రుణపడి ఉంటానని తెలుస్తుంది. మీ అందరికి ఒక మాట, గోదావరి గట్టు పైన పెడుతున్న బాధ్యత మీ అందరి పైన. ఇంత ప్రిపేర్ అయినాను. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. మే 8న సినిమా చూడండి, మీ మూడ్ని కూల్ చేసుకోండి. చాలా ప్రశాంతమైన సినిమా, చాలా హ్యాపీ సినిమా, వెరీ పాజిటివ్ సినిమా. మీ అందరు చూసి ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాం. మే 8 బుక్ చేసుకోండి అందరూ. థ్యాంక్ యూ. సుమ గారు ఒక 5 minutes బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు వరకు ఉన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఖచ్చితంగా అందరూ భోజనం చేసి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, మే 8న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది గోదావరి గట్టు పైన. అందరూ తప్పకుండా చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్.